అంటే దావీదు గారు ఏ కొండను ఎక్కాలని కోరుకుంటున్నాడు? సహజంగా మీరు ఆలోచించండి. కొండలు మనం ఎక్కలేమా? కొండలు సహజంగా ఎక్కగలుగుతాం. దావీదు గారు ఎక్కని కొండలు లేవు, దావీదు గారు దిగని లోయలు లేవు. సౌలు గారు సౌలు గారి దయ వల్ల అతను తరంతుంటే 12 సంవత్సరాలు ఇజ్రాయేలు దేశంలో ఎన్ని కొండలు ఉన్నాయో, ఎన్ని లోయలు ఉన్నాయో మొత్తం తిరిగేశాడు. అన్ని కొండలు ఎక్కేశాడు, అన్ని లోయలు దిగేశాడు. అదుల్లాము గుహ, ఎన్గెది వనం, ఇలా ఎన్నో ప్రాంతాలు. చాలా 12 సంవత్సరాలు ఇంటికి దూరంగా, ఊరికి దూరంగా ఎంతో ప్రయాస. మరి దావీదు గారు ఎక్కలేని కొండ ఏముంది? ఇంకా మన దేవుని వాక్యంలో ఆలోచిస్తే దావీదు గారి ఆశ ఒకటి ఉంది. అదేంటంటే చెప్తాను మీకు. దావీదు గారు వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? ఏషయి వాళ్ళ నాన్న. అమ్మ పేరు రాయబడలేదు. మొత్తం మీద 8 మంది సంతానం. కూతురులు ఉన్నారు, కొడుకులు ఉన్నారు. దావీదు అందరికంటే కడసారివాడు, అంటే చివరివాడు. అన్నదమ్ముళ్ళు అందరూ పెరిగి పెద్దోళ్ళు అయ్యారు. అందరూ పెద్ద అవుతున్నారు, జ్ఞానం వస్తుంది, కాస్త చదువుకున్నట్టున్నారు, జాబ్ వచ్చేస్తుంది. ఎక్కడ? ఆర్మీలో. అన్నదమ్ముళ్ళు అందరికీ జాబ్ వచ్చేసింది, ఆర్మీలో సెటిల్ అయిపోయారు, బాగా సంపాదించుకుంటున్నారు, కూలి కూడా జీతం కూడా బాగా వస్తుంది. అయితే ఇక అందరూ ఉద్యోగాలు పోతే వాళ్ళ నాన్నకున్న మంద, గొర్రెల మంద ఇంకెవరు గాయాలి? ఇంట్లో చిన్న కొడుకే గాయాలి. ఇంట్లో ఒక్క కొడుకున్నా బాధే, ఇంట్లో అందరికంటే లాస్ట్ పుట్టినా బాధే. ఇంట్లో ఒక్క మగపిల్లడు ఉన్నాడు అనుకో, వాడికి పట్టిన కర్మ ఇంకెవరికి పట్టదు. ఎవరు ఏదైనా ఇంక వాడే పోయి తేవాలా. ఇప్పుడు మా ఇంట్లో ఎవరున్నారు? నేను ఒక్కడే, 2 ఆడపిల్లలు, నేను ఒక్కడే ఉన్నాను. ఏది తేవాలన్నా నేనే పోవాలా, ఏది ఎక్కడికి వెళ్ళాలి అది ఆ బాధ చెప్పుకుంటే వర్ణాతీతం. ఒక ఇంట్లో మగపిల్లడు ఒక్కడే ఉండకూడదు, అది చిన్నోడే అసలు పుట్టకూడదు. ఒకవేళ 2, 3 ఉన్నా కూడా ఈ పెద్ద అన్నలందరూ చిన్నోడి మీద వేస్తారు, రేయ్ తప్పు, రే పో. ఇక అన్నలందరూ తమ్ముడి మీద భారం మోపుతారు. పాపం దావీదు అందరికంటే చిన్నోడు కాబట్టి అందరూ ఉద్యోగాలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు తండ్రి మంద కాయాలి. గొర్రెలు కాసేవాడికి బైబిల్ చెప్పింది, గొర్రెలు కాసేవాడికి సరైన నిద్ర ఉండదు, సరైన ఆహారం ఉండదు, టైంకి పడుకోవడం ఉండదు. యాకోబు గారు చెప్తారు, గొర్రెలు కాసేవాళ్ళు ఎట్లా ఉంటారంటే, నేను ఎండకు ఎండిపోయాను, మంచుకు క్షీణించిపోయాను, నిద్ర నా కనులకి దూరం అయిపోయిందని చెప్తాడు యాకోబు గారు వాళ్ళ మామ విషయంలో. తండ్రి మంద మేపుకుంటున్నాడు, అందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇక నువ్వే మేపాలరా, నీదే భారం అంతా, అన్నోళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి, నువ్వే అని నాన్న పెట్టేశాడు. అయితే మనం కాస్త బాగా వాక్యాలు గమనిస్తే, బిడ్డలారా, వాక్యాలు గమనిస్తే 116వ కీర్తన 16వ వచనం ప్రకారం, 116వ కీర్తన 16వ వచనం ప్రకారం చూడండి ఒకసారి. దావీదు గారిని భక్తిలో పెంచింది ఎవరు? వాళ్ళ నాన్న. అక్కడ రాయబడి ఉంటుంది మనకు మంచి మాట, నాకు చాలా సంతోషం వేసింది ఆ మాట చూసినప్పుడు. యెహోవా నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకుణ్ణి, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. యెహోవా నేను నిజంగా నీ సేవకుణ్ణి, నీ సేవకురాలి కుమారుణ్ణి. అంటే వాళ్ళ అమ్మ, దావీదు గారు వాళ్ళ అమ్మ దేవుని సేవకురాలంట, దైవజనురాలు. అంటే దావీదు గారు భక్తి ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారంటే వాళ్ళ అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. భక్తి ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నాడు? వాళ్ళ అమ్మ దావీదు గారి మీద మంచి ప్రభావం చూపించింది. తల్లులు గుర్తుపెట్టుకోండి, మీ భక్తి మీ పిల్లల్లో చాలా ప్రభావితం చేస్తుంది. తల్లి భక్తి కూతురులు కానీ కొడుకులు కానీ చాలా ప్రభావితం చేస్తుంది. సహజంగానే చిన్న కొడుకు అంటే తల్లులకి కాస్త, కొడుకులు అన్నా కూడా కొంచెం తల్లులకి బాగా ఇష్టం. కూతురులు అంటే నాన్న వాళ్ళకి డాడీ వాళ్ళకి కాస్త ఇష్టం అంటారు, ఏమో నాకు తెలియదు అంటారు మామూలుగా. తల్లులకి కొడుకు అంటే ఇంకా చిన్నోడు కదా, పాప ఎక్కువ తల్లి దగ్గర పెరిగినట్టున్నాడు. వాళ్ళమ్మ ఇజ్రాయేలీల దేవుడైన యెహోవాను గూర్చి అన్ని విషయాలు బోధించేది చిన్న వయసు నుంచి. దేవుడికి మహిమ కలుగును గాక. దావీదు మన దేవుడి పేరు జీవము కలిగిన యెహోవా. మన దేవుడు మన పితరుల్ని ఆ ఎర్ర సముద్రం దాటించి ఐగుప్తు నుండి నడిపించాడు, గొప్ప కార్యాలు చేశాడు ఆయన. ఇదిగో ధర్మశాస్త్రం చదువు అని సమయం దొరికినప్పుడల్లా తన కొడుక్కి దేవుని గురించిన మాటలు చెప్పింది. ఆ కొడుకు ముందు ఉన్నతమైన భక్తిని చేస్తుంది,
వాళ్ళ అమ్మ ప్రార్థన కళ్ళతో చూస్తున్నాడు కొడుకు, వాళ్ళ అమ్మ ప్రతిష్టత కనులతో చూస్తున్నాడు కుమారుడు, వాళ్ళ అమ్మ కన్నీళ్ళు ప్రార్థన చూస్తున్నాడు, వాళ్ళ అమ్మ భక్తి కొడుకు చూస్తున్నాడు, వాళ్ళ అమ్మ నడిచే నడక కొడుకు చూస్తున్నాడు. నాన్న భక్తిలో లేడా మనకు తెలియదు. ఇక్కడ ఏమన్నాడు, నేను నీ సేవకురాలి కుమారుణ్ణయ్యా అంటే మా అమ్మ నీ ముందు ఎంత భక్తి చేసిందో నా కళ్ళతో నేను చూసా. దావీదు గారు భక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే దావీదు గారికి వాళ్ళ అమ్మ నుంచి వచ్చింది. ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే మన బిడ్డలకి భక్తి ఎక్కడి నుంచో రాదు, మనలో నుంచే రావాలా. ఆమె చెప్పండి గట్టిగా. మనం మందిరంకి లేటుగా వస్తున్నాం అనుకో, రేపు మన పిల్లలు కూడా ఇంకా లేటుగా వస్తారు. మనం దేవుని సన్నిధిలో బిడ్డలకి నేర్పించలేదు, దైవజనులకు వందనాలు చెప్పడం నేర్పించలేదు అనుకో, వాళ్ళు సేవకుల ముందే రెటమతంగా తిరుగుతారు. దేవుని మందిరంకి పరుగు, దేవుని కార్యాలకు పరుగు, దేవుని ఆరాధనలకు పరుగు నీలో చూడలేదనుకో అస్సలు నీ బిడ్డలు పొరపాట్లు నేర్చుకోరు. తర్వాత వేకువజామున లేచి దేవుని దగ్గర మోకాళ్ళలోంచి నువ్వు చేస్తున్న ఏడుపు నీ కొడుకు నీ కూతురు చూడలేదనుకో వారు అసలు ప్రార్థనాహీనులుగా అయిపోతారు. లోకంలో కొన్ని కార్యాలు జరుగుతున్నప్పుడు, పండగలు జరుగుతున్నప్పుడు, తిరణాలు జరుగుతున్నప్పుడు నీవు నీ భర్త ఇద్దరు కలిసి నీ పిల్లల ముందు కఠినంగా నడుంగట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండి ఇవన్నీ పిల్లలు చూస్తారు. మా అమ్మ మా నాన్న ఇలా ఉంటారు, భక్తి అనేది ఇలా ఉంటుంది, ఓహో దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు ఇలా ఉండాలా, ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఇలా ఉండాలా అని వాళ్ళు తెలుసుకొని రేపు మన బిడ్డలు ఎదిగిన తర్వాత మనలాంటి భక్తి చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే పిల్లలకి మొట్టమొదటి టీచర్ ఎవరంటే తల్లి. తన బిడ్డలకు మొదట ఎవరు నేర్పిస్తారంటే తల్లి నేర్పిస్తుంది, తల్లి తర్వాత తండ్రి. తల్లిదండ్రులు ఇద్దరు పిల్లల ముందు మంచి ప్రవర్తన కలుగుంటే బిడ్డలు ప్రయోజకులై సమాజానికి ఆశీర్వాదకరంగా మారుతారు. దావీదు గారిని ప్రభావితం చేసింది వాళ్ళ అమ్మ. వాళ్ళ అమ్మ దినానికి 3 మార్లు, యూదుల ఆచారం చెప్పమంటారా? యూదుల ఆచారం ఏంటంటే దినానికి 7 మార్లు స్తుతించాలి ప్రభువుని, 7 మార్లు స్తుతించాలి, 3 మార్లు ప్రార్థన చేయాలి. స్తుతించడం వేరు, ప్రార్థించడం వేరు. స్తుతించడం అంటే ప్రభువా నువ్వు గొప్ప కార్యాలు చేసావు, నీకు స్తోత్రం స్తోత్రం, ఎర్ర సముద్రం దాటించావు స్తోత్రం స్తోత్రం, బండలో నీళ్ళు ఇచ్చావు అని దేవుడు చేసిన మేలులు బట్టి కృతజ్ఞతలు చెప్తారు. అది 10 నిమిషాలు అరగంట మనకు తెలియదు. ఇలా రోజుకి 7 సార్లు ప్రభువును వాళ్ళు స్తుతించాలి. ప్రార్థన మాత్రం మోకాళ్ళలోంచి 3 సార్లు చేయాలి. అందుకే దానియేలు గారు దినానికి 3 మారు మోకాళ్ళుని ప్రార్థన చేసేవాడు అనమాట. అది వాళ్ళ ఆచారం, వాళ్ళ క్రమం, యూదుల క్రమం అది. దేవుని బిడ్డలారా, మన బిడ్డల ముందు మనం మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తుంటే మన బిడ్డలు కూడా ప్రార్థన నేర్చుకుంటారు. ఒకనొక సందర్భంలో నువ్వు ఎంత పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నావో నీ బిడ్డలు చూస్తూ ఉంటారు. ఒక పాపం విషయంలో, ఒక దేవుని చిత్తం కానీ లోకస్తుల విషయాలు నువ్వు ఎలా మాట్లాడుతున్నావో మన పిల్లలు అన్నీ గమనిస్తుంటారు. దావీదుని వాళ్ళ అమ్మ ప్రభావితం చేసినట్లుగా మన పిల్లల్ని మనము ప్రభావితము చేయుదుముగాక. మరిచిపోయావా అక్క, చెల్ల, తమ్ముడా? మర్చిపోయావా? నీ పిల్లల ముందు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తించావా? నీ బిడ్డలు నీకు దొరకటం కష్టం, నీ బిడ్డలు నీకు దొరకటం కష్టం. కాబట్టి మన బిడ్డల కొరకు చాలా జాగ్రత్త కలిగి దేవుని కోసం మనం నిలబడాలి. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఏమంటే వాళ్ళ అమ్మను బట్టి మంచి భక్తి నేర్చుకున్నాడు. గొర్రెల దగ్గర పోయినప్పుడు సమయం దొరికినప్పుడు అల్లా ఆ వాయిద్యాలు నేర్చుకున్నాడు. మరి వాళ్ళ అమ్మ నేర్పించిందో ఎవరు నేర్పించారు? వాయిద్యం, సితారా వాయించడం నేర్చుకున్నాడు. ఇక ఆ వాయిద్యం వాయించుకుంటా ఖాళీ దొరికితే పాటలు పాడుకుంటూ ఉండేవాడు. మా ఈరోజు నేను కొత్త పాట రాశాను వింటావా అని, కొత్త పాట రాశాను వింటావా? పాడురా, పాడునా, ఎటైనా పాడిని. వాళ్ళ అమ్మ ఏమంటుందంటే బా సూపర్గా ఉంది కొడక, మై సన్ వండర్ఫుల్ సాంగ్, చాలా బాగుంది. ఏంది మా నిజం చెప్పమా, నా కోసం చెప్తాను ఏంది మా నువ్వు? లేదు చాలా బాగుంది నాన్న, ఇంకా బాగా ఇంకో పాట. ఇలా చిన్న వయసు నుంచే పాటలు రాస్తాడు అలవాటు అయిపోయింది అనమాట. వాళ్ళ అమ్మ అన్నిటితో సపోర్ట్. మమ్మీ నువ్వు కూడా నీ బిడ్డని అన్నిట్లో సపోర్ట్ చేసే తల్లిగా ఉండాలా, అప్పుడే నీ బిడ్డలు ప్రయోజకులు అవుతారు. బిడ్డ గుర్తుపెట్టుకోండి. ఇలా దేవునిలో ఎదుగుతూ పాటలు పాడుతా ప్రార్థన చేసుకుంటే నమ్మకస్తుడిగా మారిపోయాడు దేవుని దృష్టిలో. గొర్రెలు మేపుకునేవాడే కానీ తన ఇంట్లో ఉన్న 7 మంది అన్నల కంటే దేవుని దృష్టిలో నమ్మకస్తుడిగా మారాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక్క మాటలో చెప్పాలంటే తిమోతన్న, ఆ కాలములో ఉన్న ఇజ్రాయేలు దేశములో ఉన్న వ్యక్తులందరికంటే దేవుని దృష్టికి నమ్మకంగా కనబడ్డాడు ఎవరు? దావీదు గారు. సౌలు గారిని రాజుగా పక్కన పెట్టేసిన తర్వాత దేవుడు నెక్స్ట్ సెలక్షన్ ఎవరిని చేసుకున్నాడు? దావీదునే కదా. ఎందుకు? ఇంకెవరు లేరా? ఇజ్రాయెల్ దేశంలో కొన్ని లక్షల మంది ప్రజలు ఉన్నారు. నేనేమంటానంటే కొన్ని లక్షల మంది ప్రజల భక్తిని దాటిపోయాడు అన్నమాట. భక్తిలో ఎవరు? దావీదు గారు.
నువ్వు ఎప్పుడైతే నీ గ్రామంలో ఉన్న దేవుని బిడ్డలందరికంటే ముందుకు దూసుకెళ్తావో ప్రభు ఫస్ట్ నిన్ను కోరుకుంటాడు సెలక్షన్లో. నీ ఇంట్లో ఉన్న 5-6 మందిలో భక్తిలో మనం క్రాస్ అయ్యామనుకో, దేవుడు మన లైన్లో తీసుకుంటాడు. మంచి భక్తిపరుడు యవన వయసులోనే, చిన్న వయసులోనే, 16-17 సంవత్సరాల వయసులోనే దేవుని మనసును దోచుకున్నాడు అంతే భక్తి ద్వారా. తన తల్లి అలా నేర్పింది, తన తల్లి అలా నేర్పింది. బిడ్డరా, మన బిడ్డలు మన కళ్ళ ముందు చెడిపోతున్నారు ఈ రోజున. కారణం మనమే, మనం నేర్పించట్లేదు, గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు నేనేమంటానంటే, ఇలా రోజులు సాగిపోతా ఉన్నప్పుడు వాళ్ళ అన్నోళ్ళు జాబ్ చేస్తున్నారు కదా, మిలిటరీలో జాబ్ చేస్తున్నారు కదా, ఆర్మీలో జాబ్ చేస్తున్నారు. ఒకరోజు దావీదు గారికి ఆలోచన వచ్చింది, మా అన్నోళ్ళు మిలిటరీలో జాబ్ చేస్తున్నారు, నేను గనక రాజునైతే ఎట్లుంటుందబ్బా, అసలు నేనే రాజునైపోతే ఆ సైన్యం, ఆ రాజ్యం, ఆ కిరీటాలు, ఆ సింహాసనాలు, అబ్బో ఆ నగరు, అబ్బో అందరికి న్యాయం చెప్పటం, అబ్బా నేను గానైతే నా దేవునికి అబ్బా రాజు సింహాసనం మీద కూర్చొని నా దేవుని వాక్యాన్ని కనపరుస్తా, నా దేవుని వాక్యం చెప్తా, నా రాజ్యంలో ఉన్న ప్రజల్ని నేను దేవుని వైపు మళ్ళిస్తా, నేను గనక రాజునై ఉంటే దేశమంతా తిప్పతా అంటే పగటి కళలకు అంటాడు అనమాట. చెప్పండి, ఏ కళకు అంటాడనా? కొంతమంది అంటారు, పగటి కళ కనబాకు అంటారు. కనాలా? పగటి కళ కనేవాడికే జీవితం బాగుంటుంది. అమ్మా ఏమన్నాను నేను? ఏ కళలు కనాలి? పగటి కళలు. అంటే గొర్రెల దగ్గర ఉన్నాడు, కానీ నేను కానీ రాజునైతే ప్రజలందరూ దేవుడికి తిప్పేస్తా, నేనైతే సంవత్సరం అన్ని పండుగలు పెడతా. ఇప్పుడు మనకున్న రాజు అసలు పట్టించుకోవట్లా, దేవుని స్తుతించడానికి మనుషుల్ని పిలవడంలా, దేశాన్ని క్లీన్ చేయడంలా, అందరిని పిలవడంలా, దేవుని ఆరాధన అసలు జరగడంలా. అసలు మనసం ఎక్కడుంది? మన మనసం ఎక్కడుంది ఇప్పుడు? అసలు దేవుని మందిరం ఏమైపోయింది? దుఃఖం అనమాట. నేను గనక రాజునైతే దేవుని మందిరాన్ని మరలా తీసుకొని వస్తా, అదిగో షిలోహులో ఉన్న దేవుని గుడారం మళ్ళా నేను దేవుని రాజ్యాన్ని స్థాపిస్తా. మనం రాజునైతే కదా. అంటే రాజు అవడం అంత ఈజీయా? రాజ్యాన్ని పరిపాలించడం అంత ఈజీయా? మనం గర్లు కాసుకునే, కానీ నేను అవ్వలేను రాజు, నేను అవ్వలేను, కానీ నేను ఆరాధించే దేవుడు మాత్రం నాకు ఖచ్చితంగా దీన్ని చేస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. రాజు అవ్వాలన్న ఆశ దావీదుకు ఉందా లేదా? ఉంటేనే ఈ మాటలు వస్తాయి. నేను రాజును అవ్వాలి, రాజును అయితే ప్రజలందరూ దేవుని తిప్పేస్తా, దేవుని మందిరం కట్టిస్తా, పండగలు చేస్తా, నా ప్రభుని సంతోష పెడతా, ఇప్పుడున్న రాజు కంటే నేను ఇంకా దేవుని మహింపరుస్తా, నేను రాజును అయితే బాగుండు. అందుకని దావీదు ఆ ఆశ రోజు ఎక్కువైపోయి పాట రూపంలో చేసింది బయటికి, దేవుని మహిమ కలుగును గాక. ఆ పాట ఏం పాట? దేవా, ఎక్కలేనంత ఎత్తైన కొండ నా ముందుంది, అదేంటంటే నేను రాజునవ్వాలా, దేశానికి రాజునవ్వాలా, నన్ను నువ్వు ఎక్కించాలా. నేను ఎక్కలేను, కానీ ఎక్కాలని ఆశ మాత్రం నాకుంది. బాగా వినండి, నేను ఎక్కలేను, ఎక్కాలన్న ఆశ మాత్రం నాలో ఇంకా బతికే ఉంది, చచ్చిపోలా. అందరు ఏమంటారంటే ఒరే నీ ముఖం చూసుకున్న అద్దంలో, నీ ముఖం చూసుకున్నావా? ఎండిపోయిన ముఖం, అట్ల ముఖం, ఎండలో ఎండలో బాగా తిరిగేవాళ్ళు నల్లకప్పు పడిపోతారు, ఫేస్ కూడా బాగా అట్లగా అయిపోద్ది. ఎండలో తిరిగేవాళ్ళు ఎండుకలు ఎట్లుంటాయి చెప్పండి? సుందరంగా ఉంటాయా? ఎండలో తిరిగేవాళ్ళు ఎండుకలు ఏమైపోతాయి? బట్ట కట్టిపోతాయి, అట్ట కట్టిపోతాయి, దుమ్ము దుష్యానం అంతా పడిపోద్ది కదా. ఎవరన్నా చెప్పినా కూడా ఆ మాట, ఒరే ఎప్పుడన్నా నీ ముఖం అర్థం చూసుకున్నావా ఎప్పుడన్నా? నీ ముఖానికి రాజు అవుతావా అని అంటారు ఎవరన్నా చెప్పాలంటే. ఎన్నైనా కానీ నాకు అసాధ్యం, దేవునికి మాత్రం సమస్తం సాధ్యం. నాకు రాజు అవ్వాలని ఆశ. నేను రాజు అంటే నా దేవుని బిడ్డల్ని, నా దేశం అంతా తిప్పేస్తాను నా ప్రభు వైపుకి. అయ్యా నేను ఎక్కలేనయ్యా, కానీ ఎక్కాలన్న ఆశ మాత్రం నాకుందయ్యా, నన్ను ఎక్కించు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండలపైకి నన్ను ఎక్కించు తండ్రి అని ప్రార్థన చేసుకునేవాడు ఆయన. బాగా చూడండి, ఎప్పుడైనా కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనకి ఆశ ఉండాలా, ఆశ ఉండాలా. ఆశ ఉంటేనే దేవుడు ఎవరినైనా దీవిస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆశ ఉంటేనే ఎవరినైనా దేవుడు దీవిస్తాడు. దావీదు గారికి ఆశ ఉంది కాబట్టి దేవుడు దావీదు గారు దీవించాడు. అప్పుడు ఒకవేళ అలా కాకుండా ఆ రోజు మనం ఏడవుతామా, మన బతుకేంది, గొర్రెలకు తిరిగేవాడిని, అసలు నేను రాజును అవుతానా? అసలు నాకు అంత సీన్ ఉందా? జ్ఞానం లేనివాడిని, చదువు లేనివాడిని, గొర్రెలు మేపుకునే వాళ్ళు ఎట్ట మాట్లాడతారు? అఫీషియల్గా మాట్లాడతారా? గొర్రెలు మేపుకునేవాళ్ళు ఎట్ట మాట్లాడతారు? ఏంది రే వరే బాబు, ఇంక చెప్పలేము ఆ మాటలు.
ఈ ఈ గ్రామ విలేజ్లో ఉన్న యాస. అరే తూరేది మాట్లాడతారు, నాకు మాటలు చేతగావు, చదువు అంతకన్నా వేయలేదు, నన్నెవరు రాజుగా చేసి నేను పొరపాటు రాజునైనా కూడా మనుషులందరూ ముందు నన్ను దించేస్తారు. నాకు అంత కెపాసిటీ లేదు, అసలు అంత శక్తికి మించిన ఆలోచన మనం ఆలోచించకూడదు, అసలు నాకు అంత అవసరం లేదు, అసలు నాకు అంత సీన్ లేదు అని దావీదు గారు కనుక ఓరకే నిరాశపడిపోయి నాకు అసలు వద్దులే, అసలు నాకు అది వద్దులే అనుకున్నా ఉంటే దేవుడు దావీదును కోరుకునేవాడా? చెప్పండి, దేవుడు దావీదును కోరుకునేవాడా? పొరపాటును కూడా కోరుకునేవాడు కాదు. దావీదులో ఏముందంటే నేను ఎక్కాలి. ఆమె చెప్పండి గట్టిగా, గట్టి చెప్పు హల్లెలూయా. నేను ఎక్కాలి, ఎక్కలేను, నా వల్ల కాదు, కానీ నువ్వెక్కిస్తే ఆ కొండని నేను ఎక్కుతాను ప్రభువా. నేను రాజును అవ్వాలి, నా వల్ల కాదు, నువ్వు చేస్తే రాజును అయిపోతా. ఆ ఆశని దేవుడు చూసి, బా ఎంత ప్రేమగల దేవుడు అండి. ఆశ కనుక ఉంటే ఒకే ఒక్క రాయితో దావీదుని రాజుని చేసేసాడు దేవుడు. ఆమె చెప్పను గట్టిగా. ఏమన్నా ప్రయాసం ఉందా? రాజుగారు దావీదు రాజుగా మారడానికి, గొర్రెల దొడ్డి నుండి సింహాసనం మీద కూర్చోడానికి దావీదు గారికి ఉపయోగపడింది ఒకే ఒక్క వడిసెల రాయి, ఇంకేం లేదు, ఏం మంత్రాలు లేవు, ఒక్క రాయి ఇసిరి కొట్టాడు అంతే, దమ్మును పనుకున్నాడు. ఒక్క దెబ్బతో ఒక మనిషిని లేపేయటం వల్ల సెలబ్రేట్ అయిపోయాడు దేశంలో. దావీదు వేల కొలది, సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది శత్రువులు హతం చేశాడు రా, బస్ సరైన వచ్చాడు రా మనకి, వాడు కనుక మనగా రాజు అయితే మన దేశం సూపర్గా ఉంటుందని పక్కన అందరం మాట్లాడుకుంటా ఉన్నారు. ఒక్క రాయి. దేవుడు నేను లేవనెత్తాలంటే యేసయ్యకి ఒక్క ఛాన్స్ చాలు. ఆమె చెప్పండి గట్టిగా. స్టారు తిరిగిపోద్దంతే మన చరిత్ర మార్చేస్తాడు యేసు నామంలో. హోలీ జడ్జి మినిస్ట్రీ స్టార్ తిరగాలంటే ఒక్క ఛాన్స్ చాలు. నెల్లూరు జిల్లా అంతా వ్యాపింపజేస్తాడు ఆయన. ఆమె చెప్పండి గట్టిగా. నా ఆశ కొరకు ఒక్కసారి మీరు ఏమనుకోకుండా, మీకు నమ్మినా నమ్మకపోయినా నా కోసం ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒక్క వారంలో స్టార్ తిప్పేశాడు అంతే మన మినిస్ట్రీ స్టార్. ఆశ ఉండాలా పడలేదా? ముత్తుకూరులో అన్న కుదరదు, ఆశ ఉండాలా. ఆశ చావకూడదు మనలో. బైబిల్లో ఎన్ని వాక్యాలు ఉన్నాయంటే నీతిమంతుని ఆశని దేవుడు తీర్చును, నీతిమంతుని ఆశను దేవుడు తీర్చును. భక్తిహీనుల ఆశలు ఏమో భంగమైపోతాయి, నీతిమంతుల ఆశలు మాత్రం దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. మన ఆశ మన కోసం కాదు, దేవుని కోసం. నెల్లూరు జిల్లాని నీ కోసం పట్టుకోవాలి ప్రభువా. నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి మండలం నుంచి ప్రజలు రావాలి సంఘానికి. అయ్యా, అనేక మండలాలను ప్రభావితం చేయాలి, అనేక యవనస్తులు ప్రభావితం చేయాలి. నీ కొరకు నన్ను పుట్టించావు ఈ జిల్లాలో, ఈ జిల్లాకి నా వల్ల మేలు కలగాలి తండ్రి అని ఆశ ఉంది ప్రభా. నా వల్ల కాదు, నా మాటలు ఎవరికి అర్థం కాదు. నేను కూడా దావీదు గారి లాగే అంతా ఒకటే యాస, ఒకటే భాష, ఏం అర్థం కాదు ఇంకా. కానీ దావీదు అలా అనుకోవాలా, రాజు అవ్వాలా, నా వల్ల కాదు, నేను అవ్వలేను, కానీ నువ్వు చేస్తావు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒక్క రాయితో దావీదు గారు రాజు చేసినట్టుగా హోలీ జడ్జి మినిస్ట్రీని సైతం ప్రపంచమంతా చూసేటట్టుగా నా దేవుడు నిశ్చయంగా మారుస్తాడు. ఆశ ఉంది లేవాలని, ఆశ మాత్రం చచ్చిపోవాలా. 2 ఎకరాలు కొట్టుకుంటానే ఉంటుంది, చచ్చిపోయిందాక అది పోదు. ఘనమైన మందిరం కట్టాలి దేవుని కోసం, బలమైన సేవ చేయాలి, 100,000 మంది ఆత్మలు ప్రభు కోసం పట్టుకోవాలి. తండోపతండాలుగా దేవుని సన్నిధికి ప్రజలు వస్తూ ఉండాలి, 1,000 మంది గుంపులుగా వస్తూ ఉండాలి, మందిరం ఎప్పుడు కళకళలాడుతూ ఉండాలి. నెల్లూరు రోడ్లన్నీ, హైవే రోడ్లన్నీ నిండిపోవాలి కారులతోటి. ఆశ అయితే ఉంది, నా వల్ల కాదు, దేవుడు ఎక్కిస్తే మాత్రం ఖచ్చితంగా ఎక్కాలని ఆశ ఉంది. అది నా ఆశ. మీ ఆశలు ఏంటి? మీకు ఏమైనా ఆశలు ఉన్నాయా? సార్ అసలు ఈరోజు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? మాకేం అర్థం కావట్లా. ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈరోజు అంశం పేరు ఏంటంటే ఆశీర్వాదానికి తొలిమెట్టు ఆశ. మనం ఆశీర్వదించబడాలంటే దేవుని ద్వారా మనము కలిగి ఉండాల్సిన మనం ఎక్కాల్సిన మొట్టమొదటి మెట్టే ఆశ. ఆశ దేవుని బిడ్డలారా, ఆశ ఆశీర్వాదానికి తొలిమెట్టు. ఆశీర్వదించబడ్డానికి తొలిమెట్టు ఆశ. లేకపోతే దేవుడు ఎవరిని దీవించలేడు. బిడ్డ గుర్తుపెట్టుకో, నీ గుండెల్లో కనుక ఆశ లేకపోతే ఖచ్చితంగా నువ్వు దేవుని ద్వారా దీవించబడలేవక్క. మన జీవితంలో సైతం ఎన్నోసార్లు ఎన్నో ఆశలు కోరుకున్నాం. ఒకప్పుడు మంచి ఇల్లు కట్టుకోవాలి,
నా బిడ్డలు మంచి ఉద్యోగస్తులు అయితే బాగుండేది, నా పిల్లలకు మంచి సంబంధాలు వస్తే బాగుంటుంది, నేను ఒక ఉన్నత స్థితిలో ఉంటే బాగుంటుంది, నలుగురికి చెప్పగలిగే స్థితిలో ఉంటే బాగుంటుంది, నా ద్వారా నా తల్లిదండ్రులు దీవించబడితే ఎంత బాగుంటుంది, నా తల్లిదండ్రులకు నేను దీవెనకరమైన కూతురుగా కుమారుడిగా మారితే ఎంత బాగుంటుంది, నేను మంచి ఉద్యోగం చేయాలి, మా నాన్నలను బాగా చూసుకోవాలి, నాకు మంచి భర్త రావాలి, నాకు నా జీవితం బాగా స్థిరపడాలి, ఈ గ్రామంలో దేవునికి మహిమొచ్చే విధంగా నేను దీవించబడాలి, నేను ఉన్నతంగా ఒకప్పుడు మనకు ఆశలన్నీ ఒకప్పుడు, కానీ ఈరోజు ఆశలు లేవు చాలామందికి. ఏమైపోయారంటే మన జీవితం చెప్పు, మన సంగతి చెప్పు, మనకెవరున్నారు, మనల్ని ఎవరు లేవనెత్తారు, మనకెవరున్నారు, మనల్ని ఎవరు లేవనెత్తారు, మనకంత లేదు, మన పరిస్థితి అంత లేవు. ఆశకి కూడా ఒక హద్దు ఉండాలా. పందం ఏముండాలి? ఆశకి కూడా ఒక హద్దు ఉండాలి. ఇష్ట ప్రకారం కోరుకోకూడదు, మన స్థితికి మించి కోరుకోకూడదు, ఆశకి కూడా ఒక హద్దు ఉండాలా అని నీ దగ్గరకు వచ్చి ఊరకే ఎవరు చెప్తారో తెలుసా? ముఠా మేస్త్రి బృందం. మన ఆశల్ని చంపేసేది ఎవరంటే ముఠా మేస్త్రి బృందం. ముఠా మేస్త్రి బృందం ఏం చెప్తా తెలుసా? పొద్దున్న లేస్తే నువ్వు దేనికి పనికిరావు, నీకు చదువు రాదు, నువ్వు మాట్లాడలేవు, నీ వల్ల కాదు, నువ్వు వేస్ట్, నీ కుటుంబం చెడిపోయింది, గ్రామంలో కూడా నీకు విలువ లేదు, అసలు నువ్వు దేనికి, నువ్వు ఎందుకు ముందుకు వెళ్తున్నావు, నీ వల్ల కాదబ్బా, నువ్వు ఆగిపో, జ్ఞానం లేనోడివి, చర్చిలో నీకు విలువ లేదు, సంఘంలో విలువ లేదు, సమాజం విలువ లేదు, ఫ్రెండ్స్ దగ్గర విలువ లేదు, నువ్వెవడో అసలు ఊరకే ముందుకు పోతావు ఎందుకు, వెనకరా, నువ్వు ఫెయిల్యూర్ పీస్, నువ్వు ఎవరు, నువ్వు ఫెయిల్ అయిపోయిన వాడు, నువ్వు నీళ్ళు ఏం మంచి ఉంది, ఏ గొప్ప ఉంది, ఏం డబ్బు సంపాదించుకున్నావా, ఏం విలువ వచ్చిందా, చదువుకున్నావా, దేన్ని బట్టి నువ్వు ముందుకెళ్తున్నావు, రాయనక యు ఆర్ ఫెయిల్యూర్ పీస్, నువ్వు అపజయాలు పాలైనోడివి, నీ వల్ల ఏం కాదు, సైలెంట్ రా అని 24 గంటలు డీజే బాక్స్ వినపడుతుంటాయి, ఉప్పు అని వినపడుతుంటాయి. మనది ఏంది, ఎవరి మాట వినపడతారు ఎక్కువ? డీజే బృందం కాదు, ముఠా మేస్త్రి బృందం. ముఠా మేస్త్రిని చూసుకోవాలి కరుణక. ముఠా మేస్త్రి పనంతా ఏంటంటే మనలో ఉన్న ఆశను చంపేయాల. ఎప్పుడైతే మనలో ఆశ చచ్చిపోద్దో నిరాశలోకి వెళ్ళిపోతాం. ఎప్పుడైతే నిరాశలోకి వెళ్ళిపోతామో ఇక దేవుడి దగ్గర నుంచి మనకి ఏ ఆశీర్వాదం కూడా అందదు. నా మాటలు అర్థం చేసుకోండి. ఆశ ఎప్పుడైతే మన జీవితంలో చచ్చిపోద్దో ఇక దేవుడి దగ్గర నుంచి మనకి ఏ ఆశీర్వాదం అందదు. మీకు అర్థం అవ్వాలంటే యాకోబన్న లేచి వచ్చి దీన్ని పడుకో, చేతి తీసుకో, లేచిరా, యాకోబన్న చేతి తీసుకో, మళ్ళీ నాకు ఇచ్చి నువ్వు అటే ఉండు. ఇప్పుడు మన యాకోబన్ననే నేను దీన్ని తీసుకోమన్నా, తీసుకున్నప్పుడు తీసుకుందరా, లేచిరా అన్నప్పుడు అన్న లేచిరా అవలా పడలేదా, అన్న కుర్చీలో కూర్చో ఒకసారి, ఆడే కూర్చో, అక్కడి నుంచి చెయ్యి జాస్తి తీసుకోవాలి, దీన్ని లేకుండా అక్కడి నుంచి చెయ్యి ఎడదాకా రావాలా, తీసుకో, మనం నువ్వు తీసుకుంటావా, అని చెయ్యి దాచి ఇక్కడ దాకా రాకూడదు, అక్కడి నుంచి చెయ్యి దాసాలా. అంటే రాక్షసు కూర్చొని రావాలి చెయ్యి, ఇప్పుడు నీకు రా పట్టుకో, లేకుండా వస్తావా, కుదరతుందా, లేకుండా నేను తీసుకోగలుగుతాడా? దేవుడు కూడా మనకి ఇవ్వాలనే ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఆశ. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు మనం అడిగిన ప్రతిదీ మనకి ఇవ్వాలని కోరిక, కానీ వచ్చి తీసుకోవడమే ఆశపడటం. ఆశ కలిగిన వాడికి దేవుడు ఖచ్చితంగా అందిస్తాడు, అంతే. ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నువ్వు ఇంట్లో కూర్చొని నాకు వద్దులే ప్రభువా, అరే చేతకానోడిని, నా చేతకాని దాన్ని, జ్ఞానం లేని దాన్ని, నాకు తెలియదు, నాకేం తెలుసు ప్రభువా, నన్ను ఎందుకు ఊరికే, నన్ను వదిలే, అసలు నా వల్ల కాదు. ఎప్పుడైనా చూడు నిరాశ 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 నిరాశ. నిరాశ ఎవరి ఆయుధం అంటే ముఠా మేస్త్రి ఆయుధం అది. మా తమ్ముడు ఏమనుకోవాలా, పడిపోయిన నా కుటుంబం మరలా నా దేవుడు కడతాడు యేసునామములో. పోయిన అవమానం మరలా నాకు వస్తుంది. ఏ గ్రామంలో అవమానించబడ్డానో అక్కడే నేను తిరిగి లేస్తా. నా ప్రభు ఏ నాటికైనా నా జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ఒరే ముఠా మేస్త్రి, నీ మాటలు జాంతన్నాయి, వినను. ఆశ ఉంది, లేయాలని, నిలబడాలని ఆశ ఉంది, విలువ పొందాలని ఆశ ఉంది. ఎక్కడైతే అవమానించబడ్డానో అక్కడే నేను దీవెన పొందాలని నాకు ఆశ ఉంది. ప్రభువా, బిడ్డ ఆశ ఉందా, తీసుకో లేపుతా, నేను తీసుకో, లేపుతా, లేవి పైకిలే అంటాడు దేవుడు. అలా కాకుండా అయిపోయింది నా జీవితం, ఇంక దేనికి పనికి కాదు, ఇంకా అవసరం లేదు, ఇంకా ఇలా కానీ మనం కనుక కృంగిపోతా ఉన్నామంటే, చదువుతున్న పిల్లలారా, లైవ్ చూసేవాళ్ళు, చదువుతున్న పిల్లలారా, నాకు ఉద్యోగం తలకాయ పెద్దగా రావట్లే, నాకేం వస్తుంది? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంటేనే ఓవరకే జాబులు పోతూ ఉంటాయి. అసలు నా లాంటి వాడిని తీసుకుంటారా? ఇంగ్లీష్ మాట్లాడడం నాకు అసలు చేత కాదు. బెంగళూరు మొహం ఇంతవరకు చూడలే.
బెంగళూరు మొహం చూస్తే 3 కిలోమీటర్ పారిపోయి వస్తాను నేను. అసలు నా ఇల్లు దాటి ఎప్పుడు బయటికి పోవాలా? నేనేం చేస్తాను? నా జ్ఞానం ఎక్కడిది? అసలు లాంగ్వేజ్ ప్రాబ్లం నాకు. అసలు నలుగురితో మాట్లాడలేను. ఈ గ్రూప్ ఏమంటారమ్మా దాన్ని? గ్రూప్ కన్వర్జేషన్ ఏంటంటారమ్మా? గ్రూప్ మీటింగ్స్ ఏదో ఉంటాయి వాళ్ళంతా మాట్లాడుకోవాలా, కమ్యూనికేషన్. అబ్బా అసలు వాళ్ళని చూస్తే నాకు పడిపోతాయి. నేను అసలు నాకు కుదరదు. అసలు నాకు తెలిసి ఇంక నాకు జన్మలో ఉద్యోగం రాదు. ఈ మాట ఎవరు చెప్తున్నారు నీకు? ముఠామేస్త్రి. ఈ ముఠామేస్త్రి మాటల వల్లే లైవ్లో ఉండే వాళ్ళకి ముఠామేస్త్రి అంటే ఎవరు అర్థం కావట్లేదా? ముఠామేస్త్రి అంటే అపవాది అని సాతాను. ఒకసారి మనందరూ తెలుసు ముఠామేస్త్రి అంటే ఎవరు. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. మన దేవుడు ఎప్పుడు కూడా నీ వల్ల కాదు, నువ్వు వేస్ట్, నీకు కుదరదు, నీకు అంత వద్దు, నువ్వు ఆగు అని ఇంతవరకు బైబిల్లో ఒక్క మాట కూడా మన దేవుడు అనలేదు. మన దేవుడు ఏమన్నాడో తెలుసా? పెంట కుప్పల మీద పడి ఉన్న దీనులను లేవనెత్తి రాసుల ప్రక్కన కూర్చుండబెట్టే దేవుడు. చప్పలు కూడా అనిపించట్లా మీకా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చెప్పాను? మన దేవుడు ఎవరు మన దేవుడు? అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపేవాడు. గర్విష్ఠులు తొక్కేస్తాడు ఆయన, దీనులు మాత్రం లేవనెత్తేస్తాడు. ఎక్కడ ఉంటారు దీనులు? బంగ్లాల్లో ఉంటారు. దీనులు పెంట కుప్పల మీద పడి ఉంటారు. పెంట కుప్పల మీద పడి ఉన్న దీనులు లేవనెత్తి రాజుల పక్కన కూర్చొని పెట్టడానికి సంసిద్ధుడు, ఆశ కలిగిన వాడు, ప్రేమ కలిగిన దేవుడు పెట్టాను. నీ దేవుడు నా దేవుడు. ఆయన నిన్ను లేవనెత్తాలని కోరిక, ఆయన నిన్ను ఆశీర్వదించాలని కోరిక దేవుడికి. మనము దేవుని సపోర్ట్ ఇస్తే చాలు. నువ్వు ఆశపడు చాలు తమ్ముడా, నువ్వు ఆశపడు అంతే. నీ ఇద్దరు బిడ్డల్ని ప్రభావితం చేసి నీ ఇద్దరు బిడ్డల్ని ప్రయోజకులుగా మార్చకపోతే అడుగు మళ్ళా. నీ కొడుకు బాగా చదవట్లా అన్న, మా ఓడి సంగతి ఏం చెప్పాలంటే, మా ఓడు పెద్ద భ్రష్టుడు, మా ఓడు పెద్ద వేస్ట్, మా ఓడికి చదువు రాదు, మా ఓడు ఎన్ని మార్కులు వస్తాయి తెలుసా? 100కి 20 వస్తాయి. 100కి 20 వచ్చేవాడు ఇంకేం పాస్ అవుతాడనా? 100కి 20 వచ్చేది మనిషి నా కూతురు ఏం చదువుతుందనా? నా కడుపును చెడబుట్టిందనా? ఇట్లాంటి మాటలు నీ నోటికి వస్తున్నాయంటే ఎవరు మాట్లాడిస్తున్నారు? ముఠామేస్త్రి. మనం ఏం మాట్లాడాలి తెలుసా? నా బిడ్డ మీద నాకు నమ్మకం లేదు, నా దేవుడి మీద నాకు నమ్మకం ఉంది. నా దేవుడు నా బిడ్డల్ని ఎక్కలేనంత ఎత్తైన కొండల మీదకి ఎక్కించి తీరుతాడు. ఆమేన్. నేను చెప్తున్నాను, మీరు చెప్తున్నారు. నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. నాకైతే నాకు రోమాలు లెక్కపరుచుకుంటే ఆ మాటలు చెప్తుంటే మీరు ఎట్టున్నారు తెలుసా? ముఠామేస్త్రి బృందంలో మనుషులారా బయటికి రండి యేసునామములో ఈరోజు. అది ముఠామేస్త్రి ఆలోచన. మీరు నమ్మలేక, ప్రభు ఏం చెప్పాడు మనకి? మీరు ఏం ఖర్చు పెట్టవల్లే, నమ్మండి చాలు అంతే. ఏం నమ్మాలి? నా వల్ల కాదు, దేవుడు మాత్రం ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, దేవుడు లేవనెత్తాడు. దావీదు గారికి ఆశ ఏంది? నేను రాజునైతే దేశమంతా తిప్పేస్తాడు దేవుడి వైపుకి. నేను అవ్వలేను, దేవుడు మాత్రం చేస్తాడు. తండ్రి నీ చిత్తమైతే ఎక్కలేనంత ఎత్తైన కొండల మీదకి నన్ను ఎక్కించు ప్రభువా. ఇదే ప్రార్థన, నీ ప్రార్థన. నా బిడ్డల్ని ప్రయోజకులుగా నువ్వు చేస్తావు తండ్రి, నా కూతుర్లు ప్రయోజకులు నువ్వు చేస్తావు తండ్రి, నాకు మంచి అల్లుళ్ళు నువ్వు ఇస్తావు తండ్రి, నా కుటుంబానికి, నా వంశానికి, సమాజంలో గౌరవం నువ్వు తెస్తావు తండ్రి. ఎక్కడైతే నన్ను చూసి నవ్వారో అక్కడ మా తలలు పైకెత్తుతావు తండ్రి. ఏవైతే నేను కోల్పోయానో మళ్ళీ వాటి తిరిగిస్తావు తండ్రి. ఎక్కడైతే అప్పుల మధ్యలో అవమానకరంగా ఉన్నానో మొత్తం కట్టిస్తావు తండ్రి. నా వల్ల కాదు, నీకు సాధ్యమే. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభువా. తమ్ముడా, ఆశ చచ్చిపోకూడదు. నీ గుండెలు గుర్తుపెట్టుకో, ఆశ చచ్చిపోకూడదు. ఆశని చంపడానికి టీం తిరుగుతుంది ఇప్పుడు ప్రపంచం మీద. టీము ఎవడా? తనకు సమయము కొంచెమేనని తెలుసుకున్న అపవాది ఎవరిని మృంగుదునని గర్జించు సింహం వల్ల తిరుగుతాడు లోకం మీద పడి. ఎవడైతే ఆశ కలుగుంటాడో, ఎవడైతే ధైర్యం కలుగుంటాడో వాడిని చంపడానికి, వాడి ఆశలు చంపడానికి, వాడి ధైర్యం చంపేయడానికి సాతాను కూడా మనల్ని ఏం చేయడు, మన ఆశ చంపేస్తాడు అంతే. ఎప్పుడైతే ఆశ చంపేస్తాడో దేవునికి నీకు కనెక్షన్ తెగిపోతాయి. ఇంక దేవుడు కూడా మీకేం చేయలేడు. అందుకే ప్రభు ఏం చెప్తున్నాడంటే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ నమ్మిక చొప్పున నీకు కలిగింది. అమ్మా, నీ విశ్వాసం స్వస్థపరిచిందమ్మా. నువ్వు నమ్ముకున్నావు. ఇప్పుడు ఒక మాట చెప్తాను నేనండి. ఎప్పుడు కూడా దేవుడు అడగకుండా ఏది చేయలా. ఇప్పుడు ఎరికో పట్టణంలో తో పక్కన కూర్చున్న పుట్టినప్పటి నుంచి గుడ్డివాడు, పైగా భిక్షం అడుకుంటున్నాడు. అతని పేరు ఏం పేరు? తీమయి కుమారుడైన బర్తిమయి. తీమయి కుమారుడైన బర్తిమయి దగ్గరికి, బర్తిమయి ఆధారం యేసుక్రీస్తు వెళ్తుంటే
నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. కేకలేస్తున్నాడు. ఎందుకు కేకలేస్తున్నాడు చెప్పండి? ఈయనైతేనే నాకు చూపు ఇవ్వగలడు. దీన్ని ఏమంటారు? ఆశ అంటారా? ఆశ లేదంటారా? ఆశ అంటారా? ఆశ కాదంటారా? ఇప్పుడు పుట్టినప్పటి నుంచి గుడ్డివాడు. ఇప్పుడు చాలా పెద్ద వయసు, ఇంచుమించుగా 40-50 సంవత్సరాలు ఉండొచ్చు. 40 సంవత్సరాలుగా కంటి చూపు రాంది. ఇంకొస్తుంది అన్న మామూలుగా సైన్స్ ప్రకారం రాదు, ఇంకా సైంటిఫిక్గా ఇక చూపు రాదు. ఇంపాసిబుల్. 40 సంవత్సరాల తర్వాత ఇంక చూపాడు వస్తుంది. అందరూ ఏమన్నారంటే, రే ఇంక నీ జీవితం అంతే, దరిద్రుడా, ఏంది ఇట్లా జీవితం, నీకు ఏం పాపం చేసేవో ఏమో, మీ అమ్మ వాళ్ళు ఏం పాపం చేశారేమో, గుడ్డుడుగా పుట్టావు అని ఎంతమంది ఎగతాళి చేస్తున్నారు. 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఏమండి, ఎంత బాధ పాపం. కానీ ఎప్పుడైతే యేసయ్య పేరు వినబడిందో, అబ్బా ఏంది 40 సంవత్సరాలకి 50 సంవత్సరాలకు కూడా ఆశ చావలా, ఈయనైతే నా చూపును ఖచ్చితంగా బాగు చేస్తాడు. చచ్చిన వాళ్ళని లేపాడంట, మగవాళ్ళు మాట్లాడుతున్నారంట, చెవిటి వాళ్ళు వింటున్నారంట, దయ్యాలు పారిపోతున్నాయి. ఈయనైతేనే నాకు చూపును ఇవ్వగలడు, ఈయనకు అసాధ్యమైంది ఏది లేదు. సైన్స్ ఏం చెప్తుందంటే నీకు చూపు రాదు. కానీ దేవుడు, దావీదు కుమారుని యేసుక్రీస్తు వారు మాత్రం సైన్స్ కంటే గొప్పవాడు. ఆయన ఖచ్చితంగా నా చూపుని నాకు ప్రసాదిస్తాడని నమ్మి యేసుక్రీస్తు దారిని పోతుంటే అయ్యా 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 కేకలేదు. అందరూ ఏమంటారు తెలుసా? రై నోర్మయ్యరా ఓ కేకలేస్తున్నావు ఊరికే, నోర్మయ్ ఎందుకు కేకలేస్తున్నావు, దేనికే, అయ్యా అయ్యా మాట్లాడలే, రై నోర్మయ్ అని అందరూ వారు గద్దించే కొలది ఇంకా ఎక్కువగా ఏమేశాడంట ఇంకా ఎక్కువగా కేకలేసాడు. దాన్ని ఆశ ఆశ ఆశ. నా ప్రభు నువ్వు చేస్తావు, నీకు అసాధ్యమైంది ఏది లేదు. ఇప్పుడు నేను 2 ఎకరాలు అన్నప్పుడల్లా చాలా మంది లోపల పైకి కనపడ లోపల నవ్వుకుంటారు. 2 ఎకరాలంట, ఎస్ తలకలేని మనిషి, తలకలేనాడు, మెంటలాడు. నెల్లూరులో 2 ఎకరాలు ఏమనుకుంటున్నాడు, ఏమన్నా చెట్టు కాస్త డబ్బులు లోపల నవ్వుకుంటుంటారు. అయినా నేను పట్టించుకోను, నేను ఇంకా ఎక్కువగా కేకలేస్తా. ఆశ చచ్చిపోకూడదు మనలో. సురేష్ ఏం చచ్చిపోకూడదు, ఆశ చచ్చిపోకూడదు, ఆశ నిలబడాలి మనలో, అంతే. ఆ ఆశను చూసిన దేవుడు ఖచ్చితంగా ఒక టైం వస్తుంది, చెయ్యి పట్టుకొని లేపతాడు యేసునామములో నిన్ను. ముఠా మేస్తే బృందాన్ని బూటుకెళ్తాడు ఒకరోజు దేవుడు వచ్చి, ఒరే సైతాన్గా నువ్వెన్ని చెప్పినా నా బిడ్డలో ఆశ మాత్రం చావలా, నా బిడ్డ ఆశ మిగిలే ఉంది, నా బిడ్డకి ఇప్పుడు నేను చేయకపోతే ఎవరు చేస్తారు, బూటుకెళ్తుంటే అడ్రస్ లేకుండా పోతారు ఇంకా నుంచి. అయ్యా ఎన్ని రకాలుగా ప్రయత్నించినా నీ కూతురులో నుంచి ఆశను చంపలేకపోయానయ్యా, ఎన్ని రకాలుగా ప్రయత్నించిన ఈ ఇశ్రాయేల్ పాస్టర్లో 2 ఎకరాలు నేను తీయలేకపోయానయ్యా. 2 ఎకరాలు కావాలంటే జనాభా కావాలా పర్లేదు చెప్పండి ముందు? విశ్వాసులు వస్తే కదా 2 ఎకరాలు వస్తుంది. జనాభా రావాలి, గుంపులుగా. నెల్లూరు మందిరం పట్టకూడదు, ముత్తుకూరు మందిరం పట్టకూడదు, అప్పుడు కదా 2 ఎకరాలు వస్తాయి మనకి. ఈ జనాభా ఎంత పెట్టి 2 ఎకరాలు వస్తాయి అంటే దాని అర్థం ఏంది? 2 ఎకరాలు కావాలంటే ముందు ఆత్మలీమని అర్థం. ఆశ చచ్చిపోకూడదు బిడ్డ నీ జీవితంలో. నీ భర్త గురించి కానీ, నీ భార్య గురించి కానీ, నీ కుటుంబం గురించి కానీ, సొంత ఇల్లు గురించి కానీ, ఏ విషయంలో కూడా నా దేవుడు నమ్మదగినోడు, నా దేవుడు చేస్తాడు, నాకు అసాధ్యం, దేవునికి అసాధ్యం ఏం లేదు. ఆడికి వెళ్దాం, ఎవరి దగ్గరికి వెళ్దాం? ఆ రోగు ఉన్నాడే, ఎవరు? గుడ్డివాడు, తీమై కుమారుడు బర్తిమై. యేసుక్రీస్తు ఆగాడు, ఆ మాటలకి, ఆ కేకలకి ఆగాడు. అతను పిలవండి. వెంటనే కొంతమంది వచ్చి అప్పుడు దాకా అరిసినాడు, నోర్మై అన్నోళ్ళు ఏమంటారు తెలుసా? బెదరు నేను పిలుస్తున్నాడు, ఇందాక తిట్టావు కదా అంతే. ఏసై గాని ఒక్కసారి మన వైపు చూసి ఆగితే తిట్టిన వాళ్ళు అందరూ పొగడతారు, మనం నామేం చెప్పడం గట్టిగా. ఇశ్రాయేల్ పాస్టర్ 2 ఎకరాలు ఉంటే ఏమనుకున్నాం కానీ సాధించాడు రా బిడ్డ, మళ్ళీ వాళ్ళే పొగడతారు. మనిషి నోరు మామూలు నోరు కాదు, అప్పుడే తిట్టద్ది, అప్పుడే పొగడుతుంది. నరము లేని నాలుగు ఎన్ని మాట్లాడుతుంది. కాబట్టి మన మనుషులు పరుచుకోకూడదు. నిన్ను పిలుస్తున్నాడు. వెంటనే తీసుకెళ్లారు, యేసుక్రీస్తు వారి ముందు నిలబడ్డాడు. ఆ పోయేటప్పుడు మీరు చదవండి, అక్కడ చదివితే ఏముంటుందో తెలుసా? అతడు తన బట్టని, తన చేతిలో ఉన్న కర్రని మొత్తం ఇసురు పారేశాడంట. అబ్బా ఏం ఆశది, ఎంత లెవెల్ ఆశ చెప్పండి. ఏం చేశాడు? తన చేతిలో ఉన్న కర్ర, కింద వేసిన బట్ట ఇస్రాతలు పారేశాడు. అంటే ఆయన పిలిస్తే నా స్టార్ తిరిగిపోయింది. ఇక్కడ ఆమె చెప్పండి గట్టిగా. ఆయన పిలవనంత వరకే ఏదైనా, వన్స్ ఒక్కసారి ఆయనను పిలిస్తే మై స్టార్ ఈజ్ టోటల్ చేంజ్ అయితే, నా స్టార్ తిరిగిపోతే మారిపోద్ది, నా జీవితం అయిపోయింది. ఇంక ఈ బట్ట వద్దు, ఈ కర్ర వద్దు, ఈ జీవితం ఏమవుతుంది, మొత్తం ఇసురబడాడంట. యేసుక్రీస్తు లోపల నవ్వుకుంటాడు. ఎంత ఆశరా నీకు, ఎంత విశ్వాసరా బిడ్డ. రాగానే ఎట్ట ఇసిరి పారేశాడు కదా. ఏమయ్యా భర్తిమయ్యే, ఎంత విశ్వాసమయ్యా నీకు, ఇసిరి పారేశావు నువ్వు, పో
పొందుకో శక్తి అని అనలా. ఇప్పుడు ఆయన విశ్వాసం ఉంది, ఆయనలో విశ్వాసం ఉంది. ఇస్త్రీ పారేసినప్పుడే దాని అర్థం ఏంటంటే దేవుడు నన్ను ఖచ్చితంగా స్వస్థపరచాడు, నమ్మేశాడు. ఇక నమ్మినప్పుడు ఖచ్చితంగా కార్యం చేయాలి కదా, చేయలా. యేసయ్య ఎప్పుడైనా మనం నోటితో చెప్పిన తర్వాత చేస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. నోటితో చెబితే ముఠామేస్త్రి బృందం యొక్క గోవ పగలుతుంది. ముఠామేస్త్రి గోవ పగలాలంటే నోట్లోంచి ఎప్పుడు చెప్తుండాలి మనం. అందుకే బైబిల్ చెప్పింది, విశ్వాసం ఉన్నది విశ్వసించు వాటి యొక్క నిజ స్వరూపం, లేనివి ఉన్నవనుటకు రుజువు. నమ్మాలి, నమ్మి దాన్ని పలకతా ఉండాలి, నోటితోటి నమ్మిన దాన్ని పలకతా ఉండాలి. యేసుక్రీస్తు అర్థమైపోయింది, ఇతనిలో బాగా కావాల్సిన టన్ను ఉంది ఆశ, చేసేదో. కానీ అట్ట కాదు, ముఠామేస్తే గోప పగలాలి. ఇప్పుడు భర్తిమయ్యే అయ్యా పిలిచావు, నన్ను పిలిచావు, నేను నీకు ఏం చేయాలని కోరుకుంటున్నావు అన్నాడు. ఏమడిగాడు? ఏం చేయాలని కోరుకుంటున్నావు? ఒక్క మాట చెప్పండి, యేసుక్రీస్తు సృష్టికర్త కాదా? యేసుక్రీస్తుకి అన్నీ తెలుసా తెలియదా? ఇప్పుడు అతను ఎందుకు పిలిచాడో యేసయ్యకి తెలియదా? నిజం చెప్పండి. మెంటల్ పాస్టర్కి అయితే నాలాంటి తెలియదు. ఆయన హృదయ అంతరంగా లోపలికి చూస్తాడు. మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. ఆయన ఎందుకు పిలిచాడో యేసయ్యకి తెలీదా? తెలుసు. కానీ ముఠామేసి గోపగలాల. సరే, కానీ నేను నీకు ఏం చెయ్యాలని కోరుకుంటున్నావు? పిలిచావు, ఏం చేయకోకుంటావు? అయ్యా, నువ్వు నాకు ఏం చేయాలంటే నాకు దృష్టి ప్రసాదించాలి. ఆమె చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. నాకేం ప్రసాదించాలా? దృష్టి ప్రసాదించాలా, చూపు కావాలి. అంటే నీవు నాకు చూపు ఇవ్వగలవని నేను నమ్మే నిన్ను కేకలేసా. నాకు చూపు కావాలయ్యా. ఒక్కసారి యేసుక్రీస్తు ఏమో తెలుసా? నీ నమ్మిక చొప్పున నీకు కలిగింది, పో. పడాను పగిలింది గోబా. ఎవరికి? నువ్వు 40 సంవత్సరాలు వీడికి గుడ్డితనంలో పెట్టి నువ్వు ఎన్ని మాటలు చెప్పినా నా బిడ్డలో ఆశ చావలేదు. ఆమె చెప్పండి గట్టిగా. అసలు ఆశ ఉన్న వారిని వెతుక్కుంటూ వస్తాడు తల్లి దేవుడా. ఆశ ఉన్న వారిని వెతుక్కుంటూ వస్తాడు తమ్ముడా. ఆశ లేని వాళ్ళ జోలికి ఆయన పోలేడు. ఎందుకంటే నువ్వే చెప్పేసుకో, నువ్వు చేయలేవు, నా దగ్గర రావద్దు ప్రభువా, నా జీవితం ఇంతే, నేను ఇంతే, నా సంగతి తీసే, నేను వేస్ట్, నేను చదువులేని దాన్ని, పేదరాల్ని, పేదదాన్ని, కులం తక్కువ దాన్ని, నన్ను ఊరికి పట్టించుకో, నువ్వు రాబాక నా దగ్గరికి, నాకేం ఆశలు లేవు, ఇష్టే చచ్చిపోతా అని అంటున్నప్పుడు సాతాను గారు రానుడు యేసయ్యని, నువ్వు ఎట్లా వస్తావు? ఇది కూడా ఏం మాట్లాడుతుందో అయిపోయిందంట. ఎలా మాట్లాడుతావు నువ్వు? రాకూడదు నువ్వు అని సాతాను శక్తులు దేవుణ్ణి అటగిస్తాయి. ఎప్పుడైతే ఆశ మనలో బ్రతుకుంటుందో ఆ ఆశ కలిగిన వ్యక్తిని బాగు చేయడానికి ఎంత దూరమైనా నడిచి వస్తాడు యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. జక్కయ్య జీవితం మారడానికి కారణం ఆశ. ఏం ఆశనా? యేసు ఎవరో చూడాలన్న ఆశ. యేసు ఎవరో చూడాలన్న ఆశ జక్కయ్య జీవితాన్ని బాగు చేసి పడేసిందంతే. దొంగనే, పాపి అయిన మనుషుల్ని నీతిమంతుడిగా మార్చేసింది ఆశ. తమ్ముడా, నా 2 చేతులు దండాలు పెట్టి చెప్తున్నా తమ్ముళ్ళారా, అమ్మలారా, ఆశను చంపొద్దు, బ్రతికించండి ఆశని. ఎక్కలేనంత ఎత్తైన కొండ నన్ను ఎక్కించు ప్రభువా, నాకు ఎక్కాలని ఆశ ఉంది కానీ నేను ఎక్కలేను, నువ్వు ఎక్కించగలవునానని ఆశ కలిగి ఉండాలి. ఆశ కలిగిన కుటుంబాలు దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు యేసు నామములో. టైం రావాలైతే, టైం దాకా మనం ఆశ వదలకూడదు. ఎక్కడైతే అవమానించబడ్డావో తమ్ముడా, అక్కడే నీ తలపైకి లేవనెత్తాడు. ఎవరైతే నవ్వుకున్నారో వాళ్ళందరూ ఆశ్చర్యపడేట్టుగా చేస్తాడు. అవమానానికి రెట్టింపు గణిస్తాడు. నువ్వు పొందిన నిందలని నీకు పూలమాలలుగా మార్చేస్తాడు. నీ తలను పైకెత్తాడు. నిన్ను పడద్రొయ్యాలని, నిన్ను కొంగదీయాలని, నిన్ను పడగొట్టాలని, నిన్ను నాశనం చేయాలనుకునే వాళ్ళు నీ ముందు నుంచి 7 త్రోవల్లో పరిగి తెలిపోతారంట. ఆమె చెప్పు గట్టిగా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మనకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధమో వర్ధిల్లకుండా చేసేస్తాడు దేవుడు. ఇప్పుడు ఆశ కలిగి ఉంటే దేవుని బిడ్డలారా, నేనేమంటున్నానంటే ఆశని చంపుకోవద్దు. ఆశీర్వాదానికి తొలిమెట్టు ఆశ. చెప్పండి, అంశం పేరు చెప్పండి. ఆశీర్వాదానికి తొలిమెట్టు ఆశ. ఆశ ఉండాలి, దురాశ ఉండకూడదు. మళ్ళా ఆశ వేరు, దురాశ వేరు. నాకు 30 సవర్ల బంగారం అని ఇప్పుడు నేను అడిగితే దాని అది ఏ ఆశ? అది ఏ ఆశ? అది మంచి ఆశ, చెడ్డ ఆశ? చెడ్డ ఆశ, దురాశ. నాకు ఇప్పుడు 30 సవర్లు దేనికి? 30 సవర్లు దేనికి? నాకు ఇప్పుడు ఆత్మలు కావాలి, అది నాకు, అది ఆశ. అయ్యా, ఈ సంవత్సరం కొత్త ఆత్మలు నేను చూడాలి, ఈ సంవత్సరం కొత్త ఆత్మలు నేను చూడాలి. ఏడుపు దేవుడి దగ్గర, ప్రసవ వేదన. అయ్యా, చాలా లేట్ అయిపోయింది, నన్ను లేపాలా, నేను ఒప్పుకోను, నాకు ఆత్మలు. ఇది ఆశ, ఇది చాలు. ఇప్పుడు 30 సవర్లు బంగారమి, 2 ఎకరాలు ఇప్పుడే ఇచ్చేయి. అవన్నీ మనం అంటే మన స్థితికి మించి. ఇప్పుడు ఆ గుడ్డివాడు ఏం అడగాలన్న దేవుణ్ణి?
అతనికి ఏం అవసరం అదే అడగాల. ఇప్పుడు నీకేం కావాలయా, ఏం చేయాలి కోరుకుంటామంటే అందమైన అమ్మాయికి పెళ్లి చేయండి ఎట్లుంటుంది చెప్పండి? గుడ్డుడికి పెళ్ళి అవసరమా? గుడ్డువాడికి పెళ్ళి అవసరమా? సూప్ అవసరమా? నా మాటలు మీకు అర్థం కావట్లేదు కదా. తుమ్నే బోల్ క్యా కర్తే తు ముజ్జుకో సమझे? చెప్పండి అమ్మ, దండలు పెడతా. నా బాధ మీకు అర్థమైందో లేదు. ఆశీర్వాదానికి తొలిమిట్టు ఆశ. ఆశ ఉండాలి. తమ్ముడా, నువ్వు ఎక్కడ ఏడుస్తున్నావో లేపుతాడు నిన్ను. చూస్తాను, ఖచ్చితంగా లేపుతాడు నిన్ను. దేవుడు తప్ప నిన్ను ఎవ్వరు లేపలేరు తమ్ముడా. చెల్లిలా, దేవుడు తప్ప నిన్ను ఎవరు కట్టలేరక్క. ఆయన ఒక్కడే కట్టగలుగుతాడు నిన్ను. ఎవరి మీద నమ్మకం పెట్టుకోవద్దు, దేవుని మీద నమ్మకం పెట్టుకో. సైతాను బృందం వచ్చి నీకు ఎన్నో మాటలు చెప్పద్దు. నీకు చదువు అర్థం కావట్లేదు, నువ్వు చదవలేవు, అన్నిట్లో ఫెయిల్ అయిపోతావు, ఈ మార్కులు వచ్చే వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడొస్తాయి, ఈ మార్కులు వచ్చే వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడొస్తాయి, ఉద్యోగం రాకపోతే వ్యాపారం పెట్టిస్తాడు దేవుని చేత. ఆమె చెప్పు గట్టిగా. నీ వ్యాపారాన్ని ఉన్నతంగా దీవిస్తాడు దేవుడు. బ్రతకడానికి ఒక ఉద్యోగమే కాదు, మార్గం ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆమె చెప్పు గట్టిగా. ఇదేందుకు ప్లేట్ మార్చాడు అంతే. ఏమైనా చేస్తాడు ఆయన, ఏమైనా చేస్తాడు. టూత్ పేస్ట్ వ్యాపారం స్టార్ట్ చేసి స్టార్టింగ్లో టూత్ పేస్ట్ ఏంటది, ఆ పేరేం పేరు? కోల్గేట్ వ్యాపారాన్ని ప్రారంభించిన వ్యాపారవేత్త ఒకప్పుడు సైకిల్ మీద అమ్ముకున్నాడు తెలుసా. సైకిల్ మీద అని 10 ప్యాకెట్ 20 ప్యాకెట్లు చేసుకొని సంచిలో పెట్టుకొని, ఇప్పుడు కదా ప్యాకెట్లు వచ్చినాయి, అప్పుడు దేంట్లో పెట్టుకునేవాడు మనకు తెలియదు. ఆ టూత్ పేస్ట్ అని స్టార్ట్ చేశాడు వ్యాపారం. దేవుడితో ఒక నిబంధన చేసుకున్నాడు, ప్రభువా నా వ్యాపారాన్ని నువ్వు దీవిస్తే ఇదిగో నేను నీకు అయ్యా నమ్మకంగా నా రాబడిలో నీకు ఇవ్వాల్సింది నేను ఇస్తానయ్యా. నేను ఇంతకంటే నీకు ఇవ్వలేనయ్యా. ఒకటి నా హృదయాన్ని ఇవ్వగలుగుతాను, ఇంకంతకంటే నీకు ఇవ్వగలిగింది ఇదిగో నాకు ఇచ్చే దాంట్లో ఇంత ఇస్తాను నీకు నేను. తీర్మానం చేసుకున్నాడు, తీర్మానం మీద నిలబడ్డాడు. టూత్ పేస్ట్ వ్యాపారం దశల మండలం అంతా విస్తరించి నామేం చెప్పడం గట్టిగా ఫోన్లు చేసి పిలిపించుకొని కొనుక్కుంటున్నారు. మండలం అంతా విస్తరించి రెండో మండలం పక్క మండలానికి వెళ్ళిపోతుంది, జిల్లా అంతా విస్తరించిపోయింది. మళ్ళీ తీర్మానం, ప్రభువా ఈ జిల్లా అంతా నన్ను దీవించిన వాడివి, రాష్ట్రం అంతా నన్ను దీవిస్తావు, నువ్వు దేవునికి మహిమ కలుగును గాక. నా వ్యాపారాన్ని నువ్వు రాష్ట్రం మొత్తం వ్యాపింపజేస్తే ఇదిగో 30% నీకు, నాకు ఇంకా 30% నీకు, మిగతాది నాకు. రాష్ట్రం అంతా విస్తరించిపోయింది. ఒక సైకిల్ మీద స్టార్ట్ చేసిన చిన్న వ్యాపారం రాష్ట్రం అంతా విస్తరించేటట్టు చేయగలిగింది కోల్గేట్ గారిలో ఉన్న ఆశ. ఆశ ఆశ. వారం రోజులు పెడతారు టిఫిన్ అంగడి, ఏం జరగట్లా, తీసే వేస్ట్. వారం రోజులు టిఫిన్ అంగడికి ఎత్తేస్తుంది, వారం రోజులు కొట్టి పెట్టి ఎత్తేస్తుంది. ఎందుకు ఆశ లేదు నీకు? ఈరోజు కాకపోతే రేపు దేవుడు దీవించడా? కాస్త ఓపిక బట్టి ఆశపడితే కష్టపడితే కదా బిడ్డ. అమ్మా ఈరోజు ఆయన సంగతి చెప్పమంటారా? 90% దేవునికి. కోల్గేట్ గారు ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచ దేశాలంతా విస్తరించిపోయింది ఆయన బ్రాండ్. ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తి యొక్క బ్రాండ్ ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో ముత్తుకూరులో కూడా దొరుకుతుంది. అవునా కదా? ఖండాలు దాటి వచ్చింది ఆయన వ్యాపారం, ఖండాలు దాటించాడు దేవుడు. ఇప్పుడు 100 రూపాయలు ఆయన ఆదాయం వస్తే 90 రూపాయలు దేవుడికి, 10 రూపాయలు ఆ సంస్థకి. చనిపోయాడు ఆయన, బ్రతుకున్నాడు, చనిపోయి మళ్ళీ ఫీల్ అవుతారు. మళ్ళీ కరెక్ట్ తెలియదు నాకు. చాలా పెద్ద ఆయన, ముసలాన్ని అయిపోయాడు. దేవుని బిడ్డ బతుకుని ఆయన చంపేస్తాడు ఫాస్ట్ అనుకుంటాం. మళ్ళీ దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. KFC తెలుసు కదా మీకు? KFC ఆయన చచ్చిపోయాడు, అది మాత్రం గ్యారెంటీ నాకు. నేను చూస్తే నాకు తెలుసు. KFC అంటే ఒక పెట్రోల్ బంకులో చిన్న కొట్టు పెట్టుకొని 4 స్టూల్ వేసుకొని స్టార్ట్ చేసిన వ్యాపారం KFC. చికెన్ని ఫ్రై చేసి నా జీవితంలో ఏడాది అంత బాగుంటుంది. తెనాలి మీరు కూడా మన MG మాల్లో ఈ మినీ బైపాస్లో పెట్టున్నారు ఇప్పుడు, చాలా బాగుంటుంది. అది ఎక్కడ? అమెరికాలో ఒక చిన్న పెట్రోల్ బంకులో చిన్న రూమ్ లో స్టార్ట్ చేశాడు. 4 టేబుల్ వేసుకొని స్టార్ట్ చేశాడు దాన్ని. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దీవించబడింది. కష్టపడే ఏ ఒక్కరు కూడా దేవుడు వదిలిపెట్టాడు. ఆశ చావకూడదు. నన్ను ఖచ్చితంగా దేవుడు ఏ నాటికైనా దీవిస్తాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండలపైకి నేను ఎక్కలేను కానీ నా దేవుడు ఖచ్చితంగా నన్ను ఎక్కించి తీరుతాడు యేసు నామములో. జక్కయ్య ఆశ జక్కయ్య నీతిమంతుడిగా మార్చింది. గుడ్డివాని ఆశ చూపునిచ్చింది. నిన్ను ఆశీర్వదిస్తాడా? ఆశీర్వదించాడు. చెప్పండి అక్క, చెప్పండమ్మా. తమ్ముడా, మనల్ని ఆశీర్వదించాడా? ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఆశని మాత్రం చంపుకోబాకు తమ్ముడా. సాతాను ఎన్ని మాట్లాడి చెప్పని, ఇక నువ్వు లేవటం కష్టం, నీకు చావే గతి, నువ్వు బతకడం ఎందుకు, ఇంత అవమానం వచ్చిందో, నువ్వు చచ్చిపో అని వాడు ఎన్ని రకాలుగా. ఒక్క మాట చెప్తున్నాను, నాశనం చేసేవాడు ముఠా మేస్త్రి, బాగు చేసేవాడు మన దేవుడు. ఆమె చెప్పండి గట్టిగా. పాడైపోయి చివరి నిమిషంలో పాడైపోయి అందచేత త్రోసివేయబడి మరణమే నాకు గత అనుకొని మరణపు అంచుల్లో చెడిపోయిన వ్యక్తిని కూడా నిలబెట్టి ప్రపంచం నివ్వెరపోయేంతగా ఆశీర్వదించే దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. లోకానికి ఏం మాత్రం కూడా ప్రయోజనం లేకుండా
చెడిపోయి పాడైపోయిన ఒక వ్యక్తినే సమాజానికి దీవెనకరంగా మార్చుటకు శక్తి కలిగిన వాడు నేను ప్రకటిస్తున్నా. మన దేవుడైన యేసు ఆయన చేస్తాడు. సాతానుగాడేమో నాశనం చేస్తే దేవుడేమో బాగు చేస్తాడు. నువ్వు చచ్చిపో అని ఆలోచన నీకు వస్తుందంటే అది ముఠా మేస్త్రి ఆలోచన. గుర్తుపెట్టుకో, నువ్వు బ్రతుకు అని చెప్తాడు దేవుడు మనల్ని. దేవుడు బాగు చేసేవాడమ్మా, దేవుడు ఆశీర్వదించేవాడు, దేవుడు నిలబెట్టేవాడు. తమ్ముడా, నీ చెయ్యి పట్టుకొని లేపుతాడు ఖచ్చితంగా నా దేవుడు. నువ్వు నమ్మాలా. ఆశ చచ్చిపోకూడదు, గుర్తుపెట్టుకో. ఆశ చావకపోతే ఏ నాటికైనా దేవుడిని ఖచ్చితంగా లేపి నిలబెడతాడు యేసు నామములో. చెప్పండి గట్టిగా హల్లెలూయానే, చెప్పండి గట్టిగా హల్లెలూయానే, హల్లెలూయా. చెప్పండి. ఈరోజు అంశం పేరేం పేరు? ఆశీర్వాదానికి తొలి మెట్టు ఆశ. ఆశే ఆశీర్వాదానికి తొలిమెట్టు. ఆశ లేకపోతే దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించలేడు. దేవునికి మన సంబంధం తెగిపోద్ది. నీ ఆశను చంపడానికే వాడు తిరగతా ఉంటాడు. కాబట్టి వాడు మాట వినకుండా దేవుని మీద నమ్మకం పెట్టుకొని, దావీదు గారు వాళ్ళ అమ్మ భక్తి ప్రకారం వాళ్ళ అమ్మను బట్టి భక్తి నేర్చుకొని నమ్మకస్తుగా ఎదిగి గొర్రెల వెంట తిరుగుతూ కూడా, నేను ఎక్కాలి ప్రభువా, నాకు రాజునైతే దేశం మొత్తం నీ పక్క తిప్పేస్తా, నేను రాజునైతే దేశం మొత్తం నీ పక్క తిప్పేస్తా. ఆశలు చూడండి, కళల్లో కూడా అయ్యే. నీ కళలో నా కళలో దేవుడు మార్చివేయును గాక. కోల్పోయిన చోట మరలా తిరిగి పొందుకున్నామన్న కళలు రావాలి మనకి. పడిపోయిన చోట మరలా లేచేమన్న కళలు రావాలి. దేవుడు నిశ్చయంగా ఆస్వాదిస్తాడు. బిళ్ళరా, ముగిస్తున్నాను. ఒక వ్యక్తిని గుర్తు చేస్తాను మీకు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 6-7 వచనాలు చూడండి. ఆశ చచ్చిపోకూడదు కదా. యోహాను సువార్త 5వ అధ్యాయం 6-7 వచనాలు. యేసు వాడు పడియునుట చూచి, వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వాని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకు నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిపెత్తుకొని నడిచెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇప్పుడు చదివింది ఎవరి గురించి అర్థం తెలుసు కదా. ఇప్పుడు చదివింది ఎవరి గురించి అంటే, బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్న సీనియర్ రోగి. బైబిల్లో కల్లా సీనియర్ రోగినేనన్నా. బెతెస్దా కోనేటి దగ్గర ఎన్ని సంవత్సరాలు చెప్పబడినాడమ్మా? అమ్మా మరి అక్క చెప్పు, ఎన్ని సంవత్సరాలు మరి అక్క? 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర పడున్నాడు రోగి. అబ్బా, అతని రోగం వచ్చే 38 సంవత్సరాలు అంటే అతని వయసు చాలా పెద్దోడు పాపం. బెతెస్దా కోనేటి దగ్గర సంగతి ఏంటి చెప్పండి? రోజులో ఏదో ఒక వేళలో ఆకాశం నుండి దేవతలు దిగొస్తారు. దేవదూత దిగొచ్చి ఆ నీళ్లు కదిలిస్తారు. దేవదూత. ఎప్పుడైతే ఆ నీళ్లు కదిలించిన శబ్దం వినపడద్దో, ఎవరైతే ఆ నీళ్ళలో మొట్టమొదట దిగుతారో, చెప్పండి, ఎవరైతే మొట్టమొదట ఆ నీళ్ళలో దిగుతారో వారు ఎట్టి వ్యాధి గలవారైనా ఖచ్చితంగా స్వస్థపరచబడిపోతారు. అది స్వస్థతల కేంద్రం, అది ఆశీర్వాదాల ఓట, అది హాస్పిటల్ కంటే శ్రేష్టమైంది. ఒక్కసారి ఆ నీళ్ళలో ముడితే, ఆ నీళ్ళలో పడితే ఎట్టి వ్యాధి గల స్వస్థపరచబడి వెళ్ళిపోతారండి అక్కడ నుంచి. అందుకే ఆ రోజుల్లో ఆ బెతెస్దా కోనేటికి ఉన్న 5 మంటపాలు అంతా రోగుల మార్కెట్ అనమాట. అది చెప్పండి, ఏ మార్కెట్? రోగుల మార్కెట్. ఆ రోగుల మార్కెట్లో ఉన్న సీనియర్ రోగి 38 సంవత్సరాల పక్షవాతపు రోగి. మన దేవుడు పనిగట్టుకొని వెళ్తున్నాడు ఆ మార్కెట్కి. బెతెస్దా కోనేటి దగ్గర, మరి గొర్రెల ద్వారం దగ్గర ఉన్న బెతెస్దా కోనేటి దగ్గరకి పనిగట్టుకొని వెళ్తున్నాడు. గెలిపోయి ఎక్కడ నిలబడ్డాడంటే సీనియర్ రోగి దగ్గర నిలబడ్డాడు. చెప్పండి, ఎక్కడ నిలబడ్డాడమ్మా? సీనియర్ రోగి దగ్గర నిలబడ్డాడు. ఏదో పనున్నోళ్ళలాగా వెళ్ళాడు అక్కడికి. అతను పడుకో ఉన్నాడు కింద. అతనితో మాట్లాడుతున్నాడు. ఏమయ్యా నాయనా, హలో, ఏ బాబు, అన్నా. అలా చూశాడు యేసుప్రభు. అన్నా అని పిలిచేసరికి, ఎవరు నన్ను పిలుస్తున్నారని. అన్నా అన్నాడో, అయ్యా అన్నాడో, బాబు నాకు తెలీదు, నేను వినలా. అక్కడ
ఏమయ్యా ఏమండి అలా చూశాడు. యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, స్వస్థపడాలని కోరుకుంటున్నావా? బా, దేవుడు నామమున మహిమ కలుగును గాక. చెప్పండి, ఏమన్నాడు? నీ పేరేంది, మీ ఊరు ఎక్కడ, మీ ఇంటి పేరు చెప్పు అంటే, మీకు నాకు సంబంధం ఉందేమో చూద్దామని. మా సినమ్మ నీకు తెలుసా, మీ పెదమ్మ నాకు తెలుసు, ఇవన్నీ లేవాడా? ఒకటే మాట మన యేసయ్యతో, స్వస్థపడాలన్న కోరిక నీకు ఉందా? స్వస్థపడాలని కోరుకుంటున్నావా? వెంటనే ఆ వ్యక్తి ఏమన్నాడు, నువ్వు ఉండవా, పది చెప్పావా, ఇక్కడ 38 years ఇండస్ట్రీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే సూపర్ సీనియర్ నేను ఇక్కడ. ఇప్పుడు నా వయసు 50-60 వచ్చేసి ఉంటుంది, 60. ఇప్పుడు లేచి బాగుపడి ఇంకేం సాధించాలా? చూసి విసిగిపోయా. ఇంకేంది బాగేది నా జీవితం, నా కర్మ. నా అంత దరిద్రుడు ఇంకెవరు ఉన్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళకన్నా దరిద్రుడు నేనే. ఎవడన్నా పడుచుకోడు. అసలు నేను ఎప్పుడు చచ్చిపోతాను సాగు కోసం చూస్తుంటే చల్లగా వచ్చి బాగుపడతావా అంటే పెట్టి నువ్వు ఎవరు నువ్వు బా అని అనలా. ఆయన మాట చూడండి మీరు బిడ్డ, నా మాట అర్థం చేసుకోండి. అతను రోగం వయసు ఎంత? రోగం వయసు 38. అతను వయసు ఒక 20 వేసుకో. 38 ఒక 20 ఎంత? 58, 60 వేసుకుందాం. 60 సంవత్సరాలోడు ఇంక బాగుపడి ఏం చేయాలా చెప్పండి, మీరు చెప్పండి. 60 సంవత్సరాలోడికి ఇంకా బాగుపడిన ఆశ ఉంటుంది తమ్ముడా. అయిపోయింది, ఎండిపోయింది, నా వయసు అంతా ఈ కోనేటి దగ్గర పోయింది, ఇంక నేను బాగుపడి ఏమి సాధించాలా? ఈయనెవరు నా సలహా ఏంటంటే ఇక్కడికి వచ్చినోడు రూపాయి ఇచ్చిపో. అంతేగాని ఇట్టుంటుంది మన మనసు. అయితే మన మనసులో ఉంటుందో తెలుసా, ఇంక బాగుపడి ఏం సాధించాలయ్యా? ఎవరు నువ్వు అసలు? 60 సంవత్సరాలకి బాగుపడి నేను ఏం సాధించాలి నేను? ఇట్లా ఉంటుంది. కానీ ఆ 60 సంవత్సరాల ముసలోడు కూడా ఒక ఆశ ఉంది. అయ్యా, నేను దిగాలని అనుకున్న ప్రతిసారి నాకంటే ఎవడో ఒకడు ముందు వెళ్ళిపోయి అక్కడ దిగేస్తున్నాడు. అది అంత మాత్రమే కాకుండా నన్ను తీసుకెళ్ళి ఆ కోనేటిలో దించడానికి నాకెవరు లేరయ్యా. ఎందుకు ఉండదయ్యా బాగుపడాలని? నాకెవరు లేరు కాబట్టి నేను ఇక్కడ ఉన్నా. నన్ను ఎవరైనా వెళ్ళి దాంట్లో ఆ నీళ్ళలో వేసేవాళ్ళు కనుక నాకుండుంటే ఈ వేళకి నేను ఎప్పుడో బాగుపడిపోయి ఉండేవాడిని. ఇక్కడ ఎందుకు ఉంటాను నేను? నాకు బాగుపడాల ఆశ ఎందుకు లేదు? ఎన్ని సంవత్సరాల వయసు మాట అనేది? ఎన్ని సంవత్సరాల వయసులో? 60 సంవత్సరాల వయసు కూడా చెప్తున్నాడు బాగుపడాలని ఎందుకు ఉండదయ్యా? ఇప్పటికైనా నన్ను వేస్తే బాగైపోతా. నాకు ఎవరు లేరండి. ఎక్కాలని ఆశ నాకుంది, నాకు ఎక్కించేవాడు లేడు. కొండలు ఎక్కాలని ఆశ ఉంది, నాకు ఆశ అయితే ఉంది, నేను ఎక్కలేను, ఎక్కించేవాడు లేడు నాకు. నువ్వెక్కిస్తే ఎక్కతా. నెల్లూరు జిల్లాని శాసిస్తా యేసునామములో బడబడ ఈడ్చుకొచ్చి విగ్రహారాధకుని నీ పాదాల దగ్గర పడేస్తా. యేసే నిజ దేవుడిని ఒప్పిస్తా. ఆమె చెప్పండి గట్టిగా. నా వల్ల కాదు, నువ్వెక్కిస్తే ఎక్కతా. ఆ మాటలు చూసి ముసి నవ్వులు నవ్వుకున్నాడు అంతే. ఎవరా? విశ్వాసమును కర్త, దాన్ని కొనసాగించి దేవుడు యేసుక్రీస్తు లోపల నవ్వుకున్నాడు. ఇదిరా బిడ్డ, ఆశ ఉంటే చాలు. వచ్చి నీ ఆశే నన్ను నెట్టుకొని వచ్చింది ఇక్కడ దాకా. అసలు ఈ మార్కెట్కి వచ్చిందే నీకోసం. నేను దేవదూత నీళ్లు కదిలించాలని నన్ను ఒకటి, దేవదూత కంటే గొప్పడు వచ్చాడు ఇక్కడికి. నీకు దేవదూత బల్లే నీళ్లు బల్లే. నేను చెప్తున్నా, నువ్వు లేచే నీ పరుపెత్తుకుని నడువు అని చెప్పాడు ఒకటే మాట. అమ్మా, 38 సంవత్సరాలుగా సచ్చుబడిపోయిన కాళ్ళు ఎట్లుంటాయి చెప్పండి, మీరు చెప్పండి. సన్న పొల్లలు, నరాలు సచ్చుబడిపోయి ఉన్నాయి, రక్తం అసలు వాటిలో లేదు, స్పర్శపోయింది, పుండ్లు పడిపోయి ఉంటాయి. బిడ్డ గుర్తుపెట్టుకో, నువ్వు ఇంట్లో పడక మీద కానీ హాస్పిటల్లో పడక మీద కానీ, లైవ్లో ఉన్న వాళ్ళారా, ఇంట్లో పడక మీద కానీ హాస్పిటల్లో పడక మీద కానీ పుండ్లతో బాధపడుతున్న స్థితిలో ఇక మరణమే నా గతం నువ్వు అనుకుంటూ ఉన్నట్లయితే, యేసయ్య మాట నిమిషంలో లేకపోతే నేను యేసునామములో ఆశ చచ్చిపోకూడదు. ఆశ పెట్టుకో. కుళ్ళిపోయిన స్థితిలో నుంచి, ఏమంటే పుండ్లు స్థితిలో నుంచి, చిన్న కర్రలాంటి కాళ్ళు వస్తున్న స్థితిలో నుంచి కూడా ప్రభువైన యేసయ్య బిడ్డను లేపాడు. దిగ్గున లేచి నిలబడాడు అంతే. ఒక్కసారిగా నరాల్లో రక్తం ప్రవహిస్తుంది. ఆయన ఎవరు? తల్లి గర్భంలో ఆ వ్యక్తిని పిండంగా రూపించినవాడు కదా. ఆయన సాధ్యమేదేముంది? సచ్చుపడిపోయిన నరాలు కూడా లేచి పరిగిస్తున్న రక్తం అంతే. ఇంకా ఒక్కసారిగా శక్తి వచ్చింది. అలా ఇటు కాదు. కొంతమంది చూస్తుంటాం, అన్నాడు అదే అట్లా కూడా నడిస్తే ఏసై తాగితే ఎట్లా నడవాలా? లెఫ్ట్ రైట్ అట్లా నడవాలా? అన్నాడు పడిపోతున్నాడు. అట్లుండదు ఏసై తాగితే. 38 సంవత్సరాల సీనియర్ రోగి స్ట్రైట్ లేచి నిలబడ్డాడు అంతే. దేవునికి మహిమ కలుగును గాక. మొత్తం తన పరుపు తానే చుట్టేసుకున్నాడు, ఎత్తిని పెట్టేసుకున్నాడు. హల్లెలూయా సాగిపోతున్నాడు. దేవుని మహిమ కలుగును గాక.
మనకు ఆర్కెస్ట్రా టీం ఉంటే ఇప్పుడు పాటెత్తుండేవాడిని. లేదు, ఇస్తాడు యేసునామములో ఇస్తాడు, తొందరలో ఇస్తాడు అంతే. ఆయన మన ఆశలన్నీ తీర్చుటకు శక్తి కలిగిన వాడు, దేవునికి మహిమ కలుగును గాక. మనకు శక్తి లేదు కానీ ఆశ మాత్రం చావకూడదు, బ్రతికే ఉండాలి ఆశ. ఇప్పుడు మాత్రం బలి హుషారుగా ఉన్నాయి ముఖాలు మాత్రం. ఈ వాక్యం అయిపోయిన తర్వాత ముఖాలు ఎట్ట మారుతాయి చూడాలా. నా మాట అర్థం ఇది. గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరు మన దేవుడు? ఆశ ఉంటే ఎంత దూరమైనా నీ కోసం నడిచి వస్తాడన్న. జోసఫ్ అన్న ఎంత దూరమైనా నీ కోసం నడిచి వస్తాడు. ఆశ ఉండాలి, కోరిక ఉండాలి. నేను నిన్ను బాగు చేయాలని నువ్వు కోరుకుంటున్నావా? స్వస్థపడాలని కోరుకుంటున్నావా? స్వస్థపడాలని కోరుకుందయ్యా, లేచినాడు. ఇంకా వెళ్ళరా, ప్రభు అదే చెప్తున్నాడు. 38 సంవత్సరాల పక్షవాతపు రోగిలో కూడా ఆశ చావలేదు, ఆశ ఉంది. 38 సంవత్సరాల సీనియర్ రోగిలో బ్రతికుంది ఆశ. నీలో చచ్చిపోయి ఉంటే నా ప్రభుని యేసయ్య ఇప్పుడే నీలో మరలా ఆశని పురుకొల్పును గాక, కోరికను పురుకొల్పును గాక, అవి నీతిమంతుల ఆశలై ఉండును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. లాస్ట్ మాట బైబిల్ మూసేయండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 26. మత్తయి సువార్త 14వ అధ్యాయం చదివేసి బైబిల్ మూసేద్దాం. ఇక్కడ ఒక మంచి ఆలోచన చూడండి, మంచి ఆలోచన. మత్తయి సువార్త 14వ అధ్యాయం 26 నుంచి. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతం అని చెప్పుకొని భయపడ్డారంట, కేకలు వేశారు భయంతో. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే భయపడుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనేను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. దేవునికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పు హల్లెలూయా. అబ్బా, ఆశలుంటే అద్భుతమైన కార్యాలు చేస్తాడు దేవుడు. అరుణు అద్భుతమైన కార్యాలు చేస్తాడు దేవుడు. ఆశ ఉంటే ఏం జరిగింది? యేసుక్రీస్తు వారు అర్ధరాత్రి పూట నీళ్ళ మీద నడుచుకుంటా వచ్చాడు. అందరూ ఏం కేకలేస్తున్నారు? 3.5 సంవత్సరాలు ఆయనతోనే ఉన్నారు కానీ భూతం ఎవరు దేవుడు ఏం అర్థం కాదు పాపలకి. అది కూడా నీళ్ళ మీద నడిచి ఎప్పుడు చూడాలి వాళ్ళు. నీళ్ళ మీద నడిచి దేవుడు దెయ్యాలే కదా అనుకున్నారు వాళ్ళు. యేసు ఎవరో అంతవరకు వాళ్ళకి అర్థం కాల. ఈయన ఎవరో అంటారు తర్వాత. నేల మీద తెల్లగా నడుచుకునేసరికి వస్తుందిరా భూతం, సరైన భూతం. ఈరోజు అయిపోయాం మనము. నీళ్ల దెయ్యం వచ్చేసింది మన దగ్గరికి, సముద్ర దెయ్యం. దెబ్బకు అవుట్, అందరూ అవుట్ ఇక అని వాళ్ళు కేకలేస్తుంటే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, నేనే శిష్యులారా భయపడద్దు, నేనే. అందరూ మౌనంగా ఉన్నప్పుడు పేతురు గారు మౌనంగా ఉండాలి. పేతురు గారు కూడా, మన పేతురు గారు ఎంత మంచోడు అంటే నాకు భలే ఇష్టం పేతురు గారు అంటే. ఎందుకంటే పేతురు గారు నేను ఒకటే క్యారెక్టర్ కాబట్టి ఆయనకు వచ్చిన కోపం నాకు కూడా వచ్చేస్తుంది. మొత్తం నాలాగే మొత్తం దుడుకు ఆలోచనలు పాడు ఉండదు, ఎట్టబద్ద చేసేస్తా ఉంటా. పేతురు గారికి నాకు దగ్గర పోలికలు ఉంటాయి అనమాట. ఆయన అంటే నాకు బాగా ఇష్టం. వెంటనే రియాక్ట్ అయిపోయాడు అంతే. అందరూ మౌనంగా ఉన్నారు, సైలెంట్గా ఉన్నారు. ఆయన కాదు ఎందుకు వచ్చిన బాధ, ఏమైనా మాట్లాడితే దెయ్యం వచ్చి కొట్టేస్తాం ఇంకా నమ్మల. వెంటనే పేతురు పైకి లేచి, ప్రభువా అది నీవే అయితే నీలాగా నేను కూడా నీళ్ల మీద నడవాలా. ఆమె చెప్పండి గట్టిగా. నీళ్ల మీద నడిచి నీ ఎదుగు రావాలా, ఆజ్ఞాపించు, వస్తా నీవే అయితే. వెంటనే యేసు ప్రభువు నవ్వే, ఇదిరా బిడ్డ నాకు కావాల్సింది. ఆశ ఉంటే నడిపిస్తా ఎవరినైనా, ఆశ ఉండాలి కానీ రా అన్నాడు యేసయ్య. ఆర్ యు అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్? అర్థమవుతుందమ్మా? నీకు ఆశ ఉంటే రా అన్నాడు. ఏం మాత్రం కూడా రే బాబా కాలు చూపుడుకో, రే బాబా ఒరే అలా అక్కడ బాగా చదివితే సప్పని లేసి సప్పని పెట్టాడు. నీడంతే నీళ్ళ మీద కాలు పెట్టాడంటే ఏం మాత్రం సరుకు వెనుక గొనుకు ఏం లేదు. పిలిచింది నా దేవుడే అయితే నేల మీద నన్ను కూడా నిలబెడతాడంతే ఆయన. నేను నడవాలని ఆశ నాకుంది, నడిచి రమ్మన్నాడు. లేచి నిలబడ్డాడు ఇట్లాగా. హే బావా, హే ఆంద్రియా, హే వావ్ వండర్ఫుల్, హే కెమెరాలు తీసి ఫేస్బుక్ లో పెట్టండి రా, పెట్టు ఫేస్బుక్ లో. మనిషి ఎక్కడ నిలబడ్డాడు ఇప్పుడు? దేవుడు అంటే యేసుక్రీస్తు వారు అంటే ఆయన దేవుని శక్తి వల్ల నేల మీద నడిచాడు. ఇప్పుడు దేవుని మాటను బట్టి ఒక మానవుడు కూడా నేల మీద నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. పాటలు పాడుకుంటా నేల మీద నడుస్తా పోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత ఏమైందో చల్ల గాలి అని వచ్చింది. అప్పుడు దాకా యేసు ప్రభువుని చూసిన ఆయన గాలి చూసేసరికి అది వేరే సబ్జెక్ట్. నేనేమంటానంటే నేళ్ల మీద నడవాలన్న ఆశ నీకుంటే నేళ్ల మీద ఏంది ఆకాశంలో గాల్లో నడిపిస్తాను నిన్ను దేవుడు. ఆమె చెప్పు గట్టిగా చెప్పండి హల్లెలూయా. మన ఆశలన్నీ దేవుని కొరకే అయి ఉండునుగాక. మనం ఏది కోరుకున్నా దేవుని కొరకే కోరుకోవాలి, దేవుని పనే చేయాలి, దేవుని కోసం బ్రతకాలి. నేనేమంటున్నానంటే
నీళ్ల మీద నడవాలన్న ఆశ పేతురులో ఉండగాబట్టి దేవుడు పేతురులో ఉన్న ఆశ పేతురుని సముద్రం మీద నడిపించింది. పేతురులో ఉన్న ఆశ సముద్రం మీద నడిపించింది అతన్ని. బిడ్డారా, 38 సంవత్సరాల పక్షవాత రోగిలో ఉన్న ఆశ అతన్ని బాగు చేసింది. జక్కయ్య మనసులో ఉన్న ఆశ అతని నీతిమంతుడిగా మార్చింది. గుడ్డి భిక్షగాడి ఆశ, కోరిక చూపును తప్పించింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. నేనేం మాట్లాడుతున్నానంటే బిడ్డారా, ముగిస్తున్నాను నేను. ఈరోజు దేవుడు నీతో మాట్లాడమ్మా, నీ పరిస్థితులు ఎంత భయంకరంగా మారిపోయినా గుర్తుపెట్టుకో, నువ్వు అప్పులు ఊబిలో కూరుకుపోయావా, ఏం పర్వాలేదు. అవమానాల మధ్యలో ఉన్నావా, ఊరిలో పర్వాలేదు. చదువుల్లో కూడా వెనకబడిపోయి అందరికంటే తక్కువ మార్కులు, ఫెయిల్ మార్కులు వస్తున్నాయా, పర్వాలేదు. పని లేక డబ్బులు లేక ఇంట్లో మహా పేదరికంలో కూరుకుపోయావా, పర్వాలేదు. నువ్వు ఎంత భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినా నీ గుండెల్లో ఉండాల్సింది కేవలం దేవుడు నన్ను లేవనెత్తుతాడు, నా దేవునికి అసాధ్యమైంది లేనే లేదు. మహా ఉద్యోగస్తులు అందరికంటే ఉన్నతమైన మెట్టుకి దేవుడు నన్ను లేపుతాడు. దేవా, నేను లేవలేను కానీ నువ్వు లేవనెత్తితే నేను లేస్తా అని ఆశ కలిగి ఉంటే, నేను చెప్తున్నాను, ఇక్కడ ఎందరు కన్నీళ్ళతో వచ్చారో, ఎందరు బాధలతో వచ్చారో, ఎందరు అసమాధానాలతో వచ్చారో, మీ కన్నీళ్లు తొలగిపోతాయి యేసు నామములో. మీ బాధలన్నీ, మీ దుఃఖాలన్నీ సంతోషంగా మారిపోతాయి యేసు నామములో. ఎవరు దేవుడు? మన దేవుడు చేస్తాడా చేయడా? చెప్పండి, చేస్తాడా చేయడా? నమ్మకం లేదా? మీరు నమ్మకం లేదు అంటే ముఠా మేస్త్రి బృందం అయిపోద్ది మీ ఇష్టం. ఇంకా సురేష్, ముఠా మేస్త్రి బృందం బయటికి రావాలి మనం. దేవుడు చేస్తాడంతే. రోషం గల దేవుడు మన దేవుడు. 38 సంవత్సరాలు రోగిలో ఉన్న ఆశ మనకెందుకు ఉండదు తమ్ముడా? ఎందుకు ఉండదు? మనకి ఉండాలి. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తి పరుస్తాడని రాయబడింది వాక్యంలో. నీతిమంతుల ఆశలు ప్రభు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కాబట్టి దైవజనుడిగా చెప్తున్నాను, మీ కన్నీళ్లు తుడవబడతాయి, మీ కుటుంబాలు కట్టబడతాయి, మీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. నమ్మితే మీరు ఆమెనని చెప్తుంటారు. మీరు ఎట్లా సున్నం కొట్టి రోడ్లాగా నా కోమ సదిహన ఎంత మాట్లాడుతున్నా కూడా దేవుడు హుషారు రాకపోతే, మీ కుటుంబాలు కట్టబడతాయి, మీ జీవితాలు బాగుపడతాయి, మీరు ఉన్నతంగా దీవించబడతారు, మీ పిల్లలు గొప్పవాళ్ళు అవుతారు, సంఘానికి సహకారులుగా మారతారు, మీ పిల్లలే బ్రాంచి సంఘాలు కడతారు, మీ బిడ్డల నుంచి దేవుడు సేవకులు లేపుతాడు. దీనికి ఇంకా ఎక్కువ చెప్పాలి మీరు గట్టిగా ఆమేనని. దీనికి ఇంకా ఎక్కువ చెప్పాలా? ఇల్లు లేని వాళ్ళకి దేవుడు సొంత ఇల్లులు ఇస్తాడు, అప్పుల్లో నుంచి పూర్తిగా లేవనెత్తేస్తాడు, అనేక మందికి ఇచ్చేవాళ్ళుగా దేవుడు మిమ్మల్ని చేస్తాడు, మీ వ్యాపారాలు దీవిస్తాడు, ఉద్యోగాలు స్థిరపరచబడతాయి, చదువులు ఉన్నతంగా దేవుడు దీవిస్తాడు. మిమ్మల్ని అందరికంటే ఉన్నతమైన స్థానాల్లో గొర్రెల కాపరిని సింహాసనం మీద ఎక్కించినట్లుగా నా ప్రభువైన యేసయ్య మీ కుటుంబాలు అన్ని లేపి నిలబెడతాడు. ఆయనకే మహిమ కలుగును గాక. ఎవరైనా ప్రేమ కలిగిన దేవుడు నీ కోసం నా కోసం కలువరి శిలువ మీద ప్రాణం పెట్టిన దేవుడు, తన రక్తం అంతా నీ కోసం నా కోసం కాచాడు. తమ్ముడా, నువ్వెంత ఘోర పాపివైనా ఒక్కసారి యేసు వైపు తిరిగి నా పాపాన్ని క్షమించని ఒక్కసారి అడిగితే నీ పాపం అంతటిని ఇప్పుడే కడిగేస్తాడు యేసు నామములో. ఎంత ఘోర పాపివైనా కడగబడతావు, పరిశుద్ధపరచబడతావు, దేవుని బిడ్డగా మారుతావు. ఆశ పెట్టుకో. నీ జీవితాన్ని నీ స్టార్ తిప్పకపోతే చూడు మళ్ళా నీ స్టార్ తిప్పకపోతే నా ప్రభు నీ జీవితాన్ని ఉన్నతంగా బాగు చేస్తాడు. ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావం ఎన్నటికీ చెందును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకొని మాటలు మనం ముగించుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకొని మాటలు మనం ముగించుకుందాం.